నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవే. రికార్డింగ్. నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నాగాని విడిచిపోలేనయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిదే నాకేది వలదయ్యా, నీవు లేనిదే నాకేది వలదయ్యా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నాగాని నిన్ను విడచిపోలేనయ్యా. లోకాశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా, లోకాశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా, నా గటిపై చేయి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గటిపై చేయి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా, సహనముతో ప్రతివారు అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు ఆకాశం తట్టెత్తి బాప్తిసం పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, బాప్తిసం పొందిన వారు కళ్ళు మూసుకొని చేతులెత్తి ఏది ఏమైనా గాని చెప్పండి, నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నాగాని నిన్ను విడచిపోలేనయ్యా. చేతులెత్తి ప్రతివారు చేతులెత్తి, ప్రతివారు కూడా చేతులెత్తి దేవుడిని స్తుతిస్తే, ఏది ఏమైనా నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా కానీ నేను విడిచిపోలేనయ్యా. నువ్వు లేని ఘనతలు నాకు వద్దయ్యా, నీ పాద సన్నిధి నాకు చాలయ్యా. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను? నా ఘనతంతా నీవే కదా. మారు మనసు పొంది బాప్తిసం పొంది
యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలనయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, వేషధారిగా ఉండొద్దు. గుడిలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వీధిలో ఒకలాగా ఉండొద్దు. నీవు లేని ఘనతలు నాకొద్దయ్యా, నీ పాద సన్నిధి చాలయ్యా. నీవు లేని ఘనతలు నాకొద్దయ్యా, నీ పాద సన్నిధి చాలయ్యా. నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్యా, నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్యా. నా ఘనతంతయు నీవే కదా, నా ఘనతంతయు నీవే కదా, నీతోనే ఉంటానయ్యా. అందరూ కూడా చెప్పండి, నీతోనే ఉంటానయ్యా. నీతోనే ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా. ఏది ఏమైనా గాని చేతులెత్తి దేవుని స్తుతిస్తే, ఏది ఏమైనా నన్ను ఎవరేమన్నగాని నిన్ను విడచిపోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా. అందరూ నా ప్రాణమా, నా సర్వ చెప్పండి. నా ప్రాణమా, సర్వమా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చేయండి. ప్రతివాడు చేతులెత్తి దేవుని స్తోత్రం చేయండి. ఎంతమంది నిజంగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తున్నాడు. ఓ, నాకు నిజమైన మారు మనసు దేవుడిచ్చాడు. నిజముగా నేను పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని నమ్మేవారు మీ చెయ్యి ఎత్తండి. నేను ఇంతవరకు చెప్పిన విషయాలు ఒక తండ్రిగా నాకు మారు మనసు రక్షణ అనుభవంతో నేను దేవునిలోకి వచ్చాను. నా పిల్లలు నా వలె మారు మనసు పొందిన వారు కాకపోవచ్చు, నా వలె పశ్చాత్తాపడిన వారు కాకపోవచ్చు, నా వలె వారి జీవితంలో ఒక సాక్ష్యం ఉండకపోవచ్చు. కానీ నేను వచ్చిన మార్గంలోనే, నేను వచ్చిన విధానంలోనే నా పిల్లలు కూడా పశ్చాత్తాపంతో మారు మనసు పొంది క్రీస్తు నా పాపాల కొరకు చనిపోయి నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను నిరంతరము జీవింపు చేయటానికి ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు అని మారు మనసు పొందిన వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వారు దేవునికి దూరం కాలేరు. ప్రియులారా, ఈనాడు మన పిల్లలు మారు మనసు లేదండి. మారు మనసు లేని పిల్లలు వాళ్ళు మీరు బలవంత పెట్టి బాప్తిసాలు ఇప్పిస్తున్నారు, వాళ్ళని బలవంత పెట్టి బాప్తిసాలు ఇప్పిస్తున్నారు. అది ఎంత మాత్రం మనకి తగదు ప్రియులారా, అది ఎంత మాత్రం మనకి తగదు ప్రియులారా. మన పిల్లలకి మారు మనసు లేదండి. వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారు, ఎంతసేపు లోక ఆశలతో బ్రతుకుతున్నారు, చెడు స్నేహాలతో జీవిస్తున్నారు, చెడు స్నేహాలు చెడు అలవాట్లతో బ్రతుకుతున్నారు. అవును, ఈ రాత్రికి మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డల కోసం
ఆయన అన్నాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఈరోజు ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నిజమైన మారు మనసు పొంది, నిజమైన రక్షణ పొందుకొని నా బిడ్డలు కూడా ఇదే మార్గంలో రావాలని కోరుకునే వాళ్ళు. మీ బిడ్డల గురించి ఎంత బాధ్యత ఉందో మీకు. మీ బిడ్డలు చేసే ఫ్యాషన్ చూడండి, మీ బిడ్డలు వేసే డ్రెస్సులు చూడండి, హెయిర్ స్టైల్ చూడండి, వాళ్ళు వేసుకునే స్కర్ట్లు చూడండి, లేకపోతే వాళ్ళు వేసుకునే ప్యాంట్లు చూడండి, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు చూడండి. లోకస్తుల వలె, లోకానుసారంగా ఒకవేళ జీవిస్తున్నట్లయితే అవి చూసి నువ్వు మురిసిపోద్దు పిల్లరా. ఈవెన్ చిన్న పిల్లలు నిక్కర్లు వేసుకున్నా కూడా, నువ్వు మగపిల్లడువా ఆడపిల్లవని అడుగుతాను నేను. ఎందుకనంటే పిల్లరా, చిన్న బిడ్డలకి ఏం తెలుసా, మగపిల్లడు ఆడపిల్లడును చిన్నప్పుడు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. పెద్దోడు అయిన తర్వాత నువ్వు నిక్కర్లు వేసుకున్నావేంటి, ప్యాంట్లు వేసుకున్నావేంటంటే ఏం తెలియదు వాళ్ళకి. ఆడపిల్లని ఆడపిల్లలాగా, మగపిల్లలాగా దైవ భయములో పెంచండి. మీ పిల్లలు నీకు దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చినటువంటి స్వాస్యం ప్రియులారా, ఆ స్వాస్యాన్ని దేవుని కొరకు పెంచండి, దేవుని కొరకు పెంచండి, దేవుని కొరకు పెంచండి. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు ఆ సంఘానికి చెందినవారు కాబట్టి మీరు ఆ సంఘానికే వెళ్తారు, సహజం అది. కానీ మీ తల్లిదండ్రులు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిసం పొందారు. మీరు అలా మారు మనసు పొందారా? నిజంగా మీరు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుటలో ఉద్దేశము మీ పాపముల గురించి పశ్చాత్తాపడ్డారా? మీ పాపములు ఒప్పుకున్నారా? విడిచిపెట్టారా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారా? నేను అంటున్నాను, తల్లిదండ్రులు క్యారెక్టర్ బాగోకపోతే, తల్లిదండ్రుల ప్రవర్తన బాగోకపోతే, నేను అంటున్నాను, నా సహోదరి, నా సహోదరుడా, నీ తల్లిదండ్రులు ఎంత చెడ్డవారైనా, మీ తల్లిదండ్రులు ఎంత లోకస్తులైనా, నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నిజంగా పాపక్షమాపణ తీసుకుని మాసం పొందితే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే, నీ తల్లిదండ్రుల వల్లే నువ్వు జీవించలేవు, నువ్వు తల్లిదండ్రుల వల్లే బ్రతకలేవు. నువ్వు దేవుని కుమారుడిగా బ్రతుకుతావు, దేవుని కుమార్తెగా బ్రతుకుతావు నువ్వు. ఎందుకంటే నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు నీకు మారు మనసు ఇచ్చాడు, దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. నీ తల్లిదండ్రులను బూచీగా చూపించొద్దు. నా తల్లిదండ్రులు అలా ఉన్నారు, నేను ఎలా ఉండకపోతే ఎలా ఉంటాను. నీ తల్లిదండ్రులు కాదు, నీకు తల్లి తండ్రి భూ సంబంధం ఉండొచ్చు, కానీ దేవుడు నువ్వు నశించిపోతే దేవుడికి ఇష్టం కాక, దేవుడు నిన్ను రక్షించాలని తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ యవనస్తులు బాప్తిసం పొందారు. చాలా మంది పేర్లు పెట్టట్లేదు, నేను దయతో చెప్తున్నాను. ఒకవేళ మీరు నిజమైన మారు మనసు లేని వారిగా బాప్తిసాలు పొందుంటే, మరలా బాప్తిసం పొందమని నేను చెప్పట్లేదు, కానీ త్వరగా పశ్చాత్తాపడండి, త్వరగా మీ పాపముల గురించి పశ్చాత్తాపడండి, త్వరగా మీ తప్పిదాలను దేవుని దగ్గర సరి చేసుకోనండి. దేవుని క్షమించమని అడగండి. దేవా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నడిపించే ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయి ప్రభు అని యవన బిడ్డలు అడగండి. ఒకళ్ళ తల్లిదండ్రులుగా, పెద్దలుగా మీరు ఇంకా లోకానుసారంగా ఉంటే, ప్రభువా, ఇది నువ్వు నీ సేవకుని నిలబెట్టుకొని నాతో మాట్లాడావు ప్రభువా, నాతో అనేక విషయాలు మాట్లాడావు నాయన. దేవా, నీ వాక్యం వినలేని స్థితిలో ఉన్నాను, నీ వర్తమానాలు చూడలేని స్థితిలో ఉన్నాను, నీ వాక్యాన్ని ధ్యానించలేని స్థితిలో ఉన్నాను, నీ కొరకు నేను ఎవరికి సాక్ష్యం ఇవ్వలేని స్థితిలో ఉన్నాను, ఎవరిని నీ మందిరాన్ని నడిపించలేని స్థితిలో నేను ఉన్నాను. దయతో నన్ను క్షమించి ప్రభువా, నన్ను వాడుకో ప్రభు అని అడగండి. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభువా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు నాయన, నీ పాత్రగా నన్ను నిలబెట్టు నాయన, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచే ప్రభు అని అడగండి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు మూసుకోవద్దు, నోరు తెరవండి. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నడిపించు నాయన. నీ ఆత్మ లేకపోతే నీ దాన్ని కాను ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నీ వాడిని కాదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ నాకు దయచే, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచే ప్రభువా. ఓ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి.
ప్రభువా నీ కృతజ్ఞతలని చెప్పండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా. లోకాశలు నన్ను పిలచిన, లోకపు శ్రమలు అడ్డుగా నిలచిన, లోకాశలు నన్ను పిలచిన, లోకపు శ్రమలు అడ్డుగా నిలచిన, నాగటిపై చేయివేసి వెనుదిరిగి చూడలేనయ్యా, నాగటిపై చేయివేసి వెనుదిరిగి చూడలేనయ్యా, నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా, సహనముతో. నా ప్రియమైన సహోదరి, మనం ఒక డినామినేషన్ కాదు, మనం ఒక సంస్థ కాదు, ఇది మన తాత ముత్తాతలు కట్టిన సంఘము కాదు, ఇది ఒక డినామినేషన్ కాదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థించుట ఎందును మనం సహవాసం కలిగి జీవించడానికి మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం. ఆ మొదటి పునాది, ఆ మొదటి పశ్చాత్తాపము, ఆ మొదటి పలుకులు మర్చిపోకండి. దేవుని కొరకును ఆ మొదటి దినంలో చేసుకున్న తీర్మానాలు, ఏమైనా చావైన బ్రతికిన దేవుని కొరకు బ్రతకాలని ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మనుషులు మన గురించి ఎంత హేళన చేసినా దేవుని కొరకు బ్రతకాలని చేసుకున్న తీర్మానాన్ని. బాప్తిసం అంటే సంఘ సభ్యత్వం కాదండి. బాప్తిసం అంటే ఏదో మా తల్లిదండ్రులు సంఘానికి సంబంధించిన వారు కాబట్టి మా తల్లిదండ్రుల సంఘంలో మేము కూడా బాప్తిసం పొందుతామని పొందేది బాప్తిసం కాదండి, అది సభ్యత్వం అండి. కానీ నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ యేసుక్రీస్తు మార్చం పొంది పరిశుద్ధాత్మతో నింపబడటమే అది నిజమైన బాప్తిస్మం. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అదే నూతన బాప్తిస్మం. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ చేత మనందరూ నడిపించబడదుము గాక. క్రీస్తు ఆత్మచేత మనం నడిపించబడదుము గాక. దేవుని ఆత్మచేత నడిపించబడదుము గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయ్యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వచనం.
యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసించి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమింతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుబడిన దేవుని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. చదవబడినటువంటి దేవుని వాక్యములో ప్రియులారా, మన సహవాసం ఎవరితో ఉంది? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం దేవుని వాక్యంలో చూసాం. ఎవరితో సహవాసం చేశాము? ఇక్కడ మనం చదివాం. ఏమని చదివాం? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మానవుని చేసిన ఉద్దేశము మానవుడితో దేవుడు సహవాసం చేయాలని. ఈ సహవాసం ఎక్కడ తెగిపోయింది అంటే, ఏదెను తోటలో ఆదామను మనుషుడు దేవుని ఆజ్ఞను, దేవుని మాట నిరాకరించినప్పుడు, లేక ప్రియుల మీరినప్పుడు ప్రియులరా, దేవునికి మానవుడికున్న సహవాసము తెగిపోయింది. ఆ తెగిపోయిన మానవుడితో ఉన్న దేవుని సహవాసము కొరకు మరలా దేవుడు మానవాల్ని విమోచించడానికి, రక్షించడానికి ప్రియులరా ఆయన మానవుడిగా రావాలని ఆయన ఆలోచన చేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా మట్టలాదివారం జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి సుమారు 7 రోజులు పస్కా, ఇజ్రాయేలు ప్రజలు పస్కా పండుగను ఆచరిస్తున్నారు. క్రైస్తవులు ఈ వారమును పరిశుద్ధ వారముగా జరుపుకుంటారు. ఎందుకు పరిశుద్ధ వారముగా జరుపుకుంటారు అని చూసినట్లయితే పిల్లరా, ఈ దినము ప్రభువైన యేసు క్రీస్తు యెరూషలేము దేవాలయానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా హోసన్నా 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 హోసన్నా, ప్రభు పేరటొచ్చు వానికి జయము, దావీదు కుమారునికి జయమని వారు కలతాల ధ్వనులతో దేవుని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే జకరియా గ్రంథములో దేవుడు, ఇదిగో నీ రాజు గార్ధాబము మీద కూర్చుండి వచ్చుచున్నాడని లేఖను నెరవేరినటువంటి రోజు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం ఎందుకు చేయమండి పండగలు, మనం ఎందుకు చేయమండి ఆచారాలు, ఈ మట్టలాదివారాలు మనం ఎందుకు చేయమండి అని ఒకవేళ ఎవరికైనా ప్రశ్న ఉన్నట్లయితే పిల్లరా, పండుగలో చేసే ఆచారము కాదు కానీ ఆ పండుగలోని భావాన్ని మనం కలిగి, హల్లెలూయా, నిజముగా దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 32వ వచనం. ఆ తరువాత మనం వాక్యంలోకి వెళదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్తను ప్రకటించుచున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకమైనవని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. హల్లెలూయా. అది ప్రభువైన యేసు క్రీస్తును గుర్చినటువంటి లేఖన భాగం అది. ఆమేన్. ఈ రోజు
నీవు నేను కూడా ఎవరమై ఉండాలి? దేవుని కుమారుడిగా మనం ఉండాలి. దేవుని కుమార్తెగా మనం ఉండాలి. మనం క్రీస్తుకు జన్మించిన వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారా జన్మించిన వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయం 14 అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయం 14 అంటున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయము 14 ఇలా ఇలా అంటున్నాడు. 11 చదువుతాం. తుదక సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకునండి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైండును గాక. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ 3 మాటలు మీరు గమనించండి. ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. హల్లెలూయా. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా మనం రక్షించబడ్డాం. దేవుని ప్రేమను మనం రుచి చూసాం. ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ సహవాసం మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఒకరితో ఒకరు సహవాసం చేయటం కాదండి. మనందరం ఎక్కడికి వచ్చామంటే పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఈ పరిశుద్ధాత్మ సహవాసం అనేది ఏదో గుడికొస్తే సహవాసం కాదండి. ఆయన ప్రతి దినము, ప్రతి స్థలములో, ప్రతి మార్గములో, ప్రతి చోట నీతో సహవాసాన్ని కోరుకున్న దేవుడు కాబట్టి ఇప్పుడు ఆయన నీతో ఎలా సహవాసం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీతో సహవాసం చేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోకపోతే నువ్వు నీ ఆయనతో నీకు సహవాసము లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేవుని మందిరానికి సహవాసానికి వస్తున్నారు, వింటున్నారా అండి? సహవాసానికి వస్తున్నారా? ఇప్పుడు మనం ఒకరితో ఒకరు సహవాసం చేసుకుంటున్నామా, లేకపోతే మనం పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నామనే దానికి రుజువుగా దేవుని మందిరానికి వస్తున్నామా? మనం చూడండి, మనం పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉన్నాము గనుకనే మనందరము పరిశుద్ధుల సహవాసములోకి మనం వచ్చాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లలు, దేవుడు నీతో ఎలా సహవాసం చేస్తాడు? పరిశుద్ధాత్మక సహవాసం చేస్తాడు. దేవుడి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప. ఇప్పుడు మనం ఎవరి సహవాసానికి వచ్చాం? చక్కటి మాట చెప్పాడు. మనం ఎవరితో సహవాసానికి వచ్చాం? 1 యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? మన సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం సహవాసం ఎవరితో చేస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా సహవాసం చేస్తున్నాం. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు, కుమారుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? అదే యోహాను రాసినటువంటి సువార్తలో చెప్పాడు. 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెప్పాడు ఆయన? తండ్రి యందు నేనును, నా యందు మీరును ఉన్నామని ఆ దినాన్ని మీరు తెలుసుకుంటారని ప్రభు చెప్పిన మాట యొక్క భావం ఏంటంటే పిల్లరా, ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి, ఆయన ఏమంటాడు 21వ వచనంలో? తండ్రి, ఏమనాలి దాన్ని? తండ్రి, నా యందు నీవును. తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యేసులో ఉన్నాడు. యేసులో ఉన్నాడు. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. ఇప్పుడు ఆయన ఎవరితో ఉన్నాడు? ఇప్పుడు ఆయన తన శిష్యులు ఉన్నారు అక్కడ, అంతేనా? ఇప్పుడు తన శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు ఆయన? వారును మన యందు ఏకమై ఉండవలన వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు. వారి వాక్యం వల్ల. ఎవరి వాక్యం వల్ల? అపోస్తులుల వాక్యం వల్ల, శిష్యుల వాక్యం వలన.
ఎవరైతే ఇప్పుడు వీరి కొరకునే ప్రార్థన చేస్తున్నారో వీరి ద్వారా నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎవరి కోసం ప్రార్థించాడు? ఆనాడు తన శిష్యుల కోసం ప్రార్థించాడు, ఆ శిష్యుల ద్వారా వచ్చే వాళ్ళ కోసం కూడా ప్రార్థించాడు. అంటే ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థించాడు? మన కోసం కూడా ప్రార్థించాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. తండ్రి కుమారుడు ఎలా అయితే ఏకమై ఉన్నారో ఇప్పుడు మనము కూడా ఆయనతో ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను అన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నీకు నాకేమిచ్చాడు? ఒక మాట చెప్తాను జాగ్రత్తగానంటే, పాత నిబంధనలు యెషయా గ్రంథం దేవుడు అంటాడు, నా ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఉందలాగా. మరి ఇప్పుడు ఇచ్చాను అంటున్నాడు. ఎవరికి ఇస్తారు మహిమ? ఎవరికి ఇస్తారండి? ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదన్నాడు. ఇప్పుడు ఈ మహిమ ఎవరికి ఇస్తున్నానన్నాడండి? ఇప్పుడు ఆయనలో ఎవరైతే ముందుగా ఉన్నారో వారిని మహిమా ప్రభావములతో నింపుచున్నాడు. అదేనా మనం చూస్తాగా నిన్నటి దినాన్న. ఎందుకంటే చూడండి, అక్కడ దేవుని వాక్యంలో మనం ఏం చూసామంటే, నిన్నటి దినాన్ని మనం చూసాం పరిశుద్ధ గ్రంథములో మనుష్యుడి జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అయినను, ఏముంది అక్కడ వాక్యంలో? పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాం కదా, నిన్నటి దినాన్ని మనం చదివాం. కీర్తనల గ్రంథము నిన్నటి దినాన్ని మనం చదివాం. అపోస్తలుల కార్యాలు చదివినట్టున్నాం దాన్ని. హెబ్రీ రాసిన పత్రిక, రైట్, 2వ అధ్యాయం, 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఒకడు ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు. చూడండి కింద అంటున్నాడు, దేవుని కృపలో ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించిన దూతల కంటేను కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం ధరించుకున్నాడండి? మహిమా కిరీటం ధరించుకున్నాడు. ఇప్పుడు ఆ మహిమా కిరీటం ఎవరికి ఇస్తున్నాడు? తన భార్యకి ఇస్తున్నాడు, తన సంఘానికి ఇస్తున్నాడు, తన కుమారులు కుమార్తెలకి ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడుందంటే తన సంఘములో ఉన్నది. దేవుని యొక్క ప్రభావం ఎక్కడుందంటే ఆయన భార్యలో ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం క్రీస్తుని ప్రతిబింబించాలి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం గురించి, ఈ కాలపు వర్తమానం గురించి మనం దేవుని వాక్యంలో కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. పారాగ్రాఫ్ నెంబర్ 29, హెబ్రీ పుస్తకము 5, 6 అధ్యాయాలు, 57వ సంవత్సరం, 8వ తారీఖు, 9వ నెల. ప్రైజ్ ది లార్డ్. 29వ పారాగ్రాఫ్. ఇప్పుడు మనం వెళ్దాం దేవుని వాక్యంలోకి. దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేసిన ఉద్దేశం ఏమిటంటే తనతో సహవాసము కలిగి ఉండమని చేసుకున్నాడు. దేవుడు మానవుని చేయటంలో ఉద్దేశం ఏంటండి? అందరూ చెప్పాలి. వినేవాళ్ళు చెప్పండి. ఒకవేళ మీ దగ్గర మెసేజ్ బుక్ లేకపోవచ్చు, ట్యాబ్ లేకపోవచ్చు, ఒకవేళ మీ దగ్గర మెసేజ్ హబ్బులు లేకపోవచ్చు. నేను చెప్పే మాటని 2-3 సార్లు పలుకుతాను కాబట్టి ఒక్కసారైనా మీరు పలకండి నాతోటి. దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేసిన ఉద్దేశం ఏమిటంటే తనతో సహవాసం కలిగి ఉండమని చేసుకున్నాడు. దేవుడు ఎందుకు చేసుకున్నాడు మానవుడిని? ఇప్పుడు ఆ సహవాసం ఎక్కడ కోల్పోయాం? ఏదెను తోటలో ఆదాముకి దేవుడికి ఉన్నటువంటి సహవాసానికి కోల్పోయాడు మానవుడు. తిరిగి ఆ సహవాసానికి తిరిగి తీసుకురావడానికి దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన స్పర్శనీయమైన మానవుడిని చేశాడు, అంటే తాకే మానవుడిగా చేశాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదెను తోటలో ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు మానవుడిని చేసినప్పుడు అతడు స్పర్శించే మానవుడిగా లేడు. వింటున్నారండి? అతడు స్పర్శించే మానవుడిగా లేడు. సమస్త సృష్టిని చేసి ఆ మనిషికి అధికారం ఇచ్చిన అతడు స్పర్శించే స్థితిలో, అంటే ఒక యాపిల్కే కొయ్యలేడు. వింటున్నారండి? ఒక ద్రాక్ష పండు తినలేడు,
వింటున్నారా పిల్లరా? ఒక 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 పదార్థాన్ని ముట్టుకోలేడు ఆయన. ఎందుకంటే ఆయన థియోఫనీలో ఉన్నాడు, మహిమ శరీరంలో ఉన్నాడు ఆయన. ఆ మానవుడు స్పర్శించే మానవుడిగా ఉండాలని దేవుడు నేల మంటితో నరుని చేశాడు. ఇప్పుడు దేవుడు ఆ మట్టి మనుషుడి రూపములోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, దుర్నీతి అనేది ఆ స్థలములోకి పాపాన్ని తీసుకొని వచ్చింది. అయితే పాపము దేవుని యొక్క కార్యమును ఎప్పుడు ఆపి ఉంచలేదండి. హల్లెలూయా. చూడు, నువ్వు పాపిగానే చచ్చిపోవాల్సిన అవసరం లేదు. పాపినని చెప్పి నువ్వు పాపములోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆ పాపము నుండి నిన్ను విడిపించటానికే ఆయన వచ్చాడు. ఆమేన్. ఓ పాపిగా ఉన్న స్నేహితుడా, నువ్వు దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించినట్లయితే, వింటున్నారా? ఎప్పుడైతే నువ్వు నిజముగా దేవుని యొక్క ఆత్మలను తిరిగి జన్మించినట్లయితే ఇక నీకేమీ లేదు, మరణమే లేదు. అయితే నీకొకటి తెలుసు, ఎక్కడో అంతమున్నది. నీ యొక్క అంతము చిందరవందరగా ఉండును, నాశనములో బాధపడుతూ దుఃఖములో ఉండును. కానీ మీ వరకు ఎవరైతే ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచుతారో, తమ యొక్క వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుతారో, అది దేవుడు ఎంత నిత్యుడో అంత నిత్యమైనది. నీకు అంతము లేదు. నేను వారికి నిత్యత్వం ఇచ్చి ఉన్నాను. నిత్యత్వం అనగా దేవుని యొక్క సొంత జీవము. హల్లెలూయా. ఇక ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకున్నారో, ఎవరైతే దేవుని యొక్క సొంత జీవాన్ని పొందుకున్నారో, వారికి మరెన్నడూ మరణించరు, కనీసం తీర్పులోకి కూడా రారు. మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. హల్లెలూయా. అందుకొరకే ఆయన వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకు వచ్చాడండి? మరణములో నుండి జీవములోకి దాటించడానికి. ఆయన ఎందుకు వచ్చాడండి? ఆయన సొంత జీవాన్ని మనకి ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఎంత నిత్యుడో మనం అంత నిత్యమైన వారిగా ఉండటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అయితే మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. దేవుడు నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఎప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో తెలుసా? బైబిల్ చెప్తుంది, జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు తన ఉన్నతమైన కృప ద్వారా నిన్ను ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎలా రక్షించుకున్నాడో దేవుని వాక్యంలో మనం చూద్దాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చదువుదాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, దేవుడు ఏదో మన మీద జాలిపడి ఆయన కాదండి. దేవుడు మనమందరం కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు పూర్ణ జ్ఞానము చేత ఆయన ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో ఆయనకు ముందే తెలుసు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై చూడండి, ఇదంతా చదివితే చాలా టైం పడుతుంది, కానీ ఇక్కడ కొన్ని మాటలు ఉంది. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గల వారు ఒకటకు వారిని ముందుగా ఎరిగాడు. రెండోది, నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? తన మహిమనిచ్చాడు. ఎలాగూ? ఆయన ముందు నిర్ణయం ద్వారా. ఆమేన్. ముందు ఎరిగి ఉన్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు మనల్ని. తర్వాత నిర్ణయించాడు, తర్వాత పిలిచాడు, తర్వాత నీతిమంతులుగా మార్చాడు, తర్వాత దేవుడు మనల్ని మహిమపరిచాడు. ఎప్పుడు జరిగింది ఇది? చూడండి, ఈ 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు చూడండి, 7వ వచనం, 6-7 నుంచి చదువుకుంటూ వెళ్దాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలన నీ సంతానం అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మీదటికి సమయమునకు వస్తాను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రెబెక్క, ఇక్కడ మీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా, నేను అర్థం కావటానికి. ఇజ్రాయేల్ సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానం మాత్రం చేత అందరూ అబ్రహాం పిల్లలు కారు. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? అసలు ఆ రెండు అర్థమైనయా? ఇశ్రాయేలు అని చెప్పుకున్న ఇజ్రాయేల్ కాదు, అబ్రహాం సంతానం అని చెప్పుకున్నా కాదు. అయితే నేను ఒకటి చెప్తాను, వాళ్ళు ఇజ్రాయేలీలే, వాళ్ళు అబ్రహాం సంతానమే, అయినా వాళ్ళు కాదు. ఎలా కాదు? అంతేకాదు, రెబెక్క మన తండ్రిని ఇస్సాకును ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. ఇది కడుపులో ఉండగా జరిగిన సంఘటన. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని అని వ్రాయబడింది. ఏమండి? కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? ఏంటండి మీరు మాట్లాడేది? ఎవరికైనా ఇది అన్యాయంగా కనబడదా? అన్యాయంగా కనబడదా? మరి దేవుడు అన్యాయస్తుడు అందామా? కాదు. అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఎవని కరుణింతునో కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు నీ రక్షణ, నీ నిత్యత్వం, నీ పరలోకం అనేది నీ క్రియల వలన, లేకపోతే నీ దేవుడి కృప వలన? నీ యోగ్యతలు ఏమైనా ఉన్నాయా? నీ మంచితనం ఏమైనా ఉందా? ఏమీ లేదు ఇందులో. కాగా పొందగోరు వాని వలనను ప్రయాసపడి వాని వలన కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అగ్గును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మన జీవితంలో మన యోగ్యతల మీద ఆధారపడొద్దండి, మన భక్తి, మన పరిశుద్ధతల మీద ఆధారపడొద్దండి. ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవించినా, ఎంత నిజాయితీగా, లేదా ఎంత మంచిదాను అని చూపించుకున్నా, దేవుడి ఎన్నికల్లో నువ్వు లేకపోతే, దేవుడి యొక్క ముందు నిర్ణయంలో నువ్వు లేకపోతే, ముందు ఎన్నికలో నువ్వు లేకపోతే నువ్వు నశించిపోవచ్చు నా సహోదరుడు, ఆ సహోదరి. కాబట్టి ఇది దేవుడి కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బిడ్డ లేక యాషావు మరియు యాకోబు గురించి, బిడ్డ లేక మరేదో జన్మించటకు ముందుగానే తనకు వారు తెలుసునని దేవుడు అంటున్నాడు. బాలుడు తన యొక్క కృతజ్ఞతలు తెలిపి ఒక అవకాశము కలుగుటకు ముందుగానే ఆయన యాషావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. ఆమేన్. ఎవరైనా ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన అనంతుడని ఆయనకు తెలుసు. ఆమేన్. ఒకవేళ ఆయన అనంతుడైతే ఆయన ప్రతి పురుగును, ప్రతి ఈగను, ప్రతి దోమను ఆయనకి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కటి భూమి మీదకి రాకముందుగానే అది ఆయనకు తెలుసు. ఆయన అనంతుడై ఉన్నాడు, నిత్యమైన వాడు, అంతము లేని వాడు, దీవెనకరమైన దేవుడు, సర్వశక్తి గలవాడు, అంతటా వ్యాపించిన వాడు, సర్వజ్ఞుడైన వాడు. ఆయనకి తెలియనిది ఏదీ లేదు. ఆ కారణము చేతనే ఆయన అంతము ఏమై ఉండెనో చెప్పగలడు. ఆది నుండే ఆయన అంతమును ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్టి గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు దేవుడు, చూడండి పిల్లరా, ఆయన ఎలా తన ఎన్నిక చేసుకున్నాడో మనం చూసాం. ఇక 31వ పారాగ్రాఫ్లో అన్నాడు, ప్రవచనం అంటే ఏమిటి? ప్రవచనం అంటే ఏమిటి అనే దానికి ఆయన అంటున్నాడు, ప్రవచనము అనే దానికి మాట అర్థం ఏంటంటే పిల్లరా, ఆయన యొక్క జ్ఞానము. ప్రవచనం అంటే ఏంటండి? ఆయన యొక్క జ్ఞానము. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన అంటున్నాడు, ప్రవచనం అంటే ఏమిటి? అది జరగబోదానిని ముందుగా చెప్తుంది. అది ముందు జ్ఞానం, అది ముందు నిర్ణయం, అది ముందు ఆలోచన. ఆయన ప్రణాళికను దేవుడు ముందుగా తెలియచేశాడంటే దాన్ని ఏమంటామంటే ప్రవచనము అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే, ఏమి జరగబోచున్నదో ఆయనకు ముందుగానే తెలుసు. మనము సేవించి చిన్న దేవుడు ఉన్నాడు. ఆయన చరిత్రలో ఉన్న దేవుడు వలె కాదండి.
మహమదీయుల దేవుడు కాదండి, అటువంటి వారి వలె కాదండి. కానీ అంతటా వ్యాపించిన దేవుడు మన దేవుడు. ఎవరండి? అంతటా అంతటా వ్యాపించిన దేవుడు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉదయ కాలమున, ఈ సమయంలోనే ఇక్కడ ఉన్న ఈ గుడారం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? ఇక్కడే ఉన్నాడా? ఎలా ఉన్నాడు ఆయన? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దేని కొరకు వచ్చాడు ఆయన? నీతో సహవాసానికి వచ్చాడు. ఆ గొప్ప యెహోవా ఉన్నవాడును, ఎవరైతే వినయముతో తనంతట తానుగా ఒక పాపపు శరీరము తీసుకుని ఉన్నాడో ఆయన ఇక్కడే ఉన్నాడు. నిన్ను ఎవరైతే విమోచించారో ఆయనే, మరెవ్వరు మరెక్కడా లేరండి. ఏ సమయంలో ఎవరు చేసి ఉండలేదు. ఆమేన్. ఆయన ఇక్కడే ఉన్నాడండి. కొందరు అభిప్రాయం, పైన దేవుని దగ్గర ముగ్గురు మనుషులు, వారిలో ఒకరైనా తన కుమారుని పంపుట అని చాలా మంది అనుకుంటున్నారు. కాదండి, ఆ దేవుడే తనంతట తానుగా కుమారుని రూపంలో వచ్చి ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? దేవుడు ఆయన తనంతట తానా కుమారుని రూపంలో వచ్చాడు. ఎందుకంటే ఒక కుమారునికి ప్రారంభం ఉంటుంది. అయితే మీరు గమనించండి, కొంతమంది అంటున్నారు క్యాథలిక్ల యొక్క విశ్వాసం ఎలా ఉందంటే నిత్యమైన కుమారత్వాన్ని ఆయనకి ఆపాదిస్తున్నారు. నిత్యమైన కుమారత్వం ఉండదండి. కుమారత్వం మనకి ప్రారంభం ఉంటే దానికి అంతము కూడా ఉంటుందండి. అయితే మీరు గమనించండి, చూడండి, నిత్యమైన దానికి ప్రారంభము లేదండి. కాబట్టి అది నిత్యమైన కుమారత్వం కాదండి. క్రీస్తు శరీరధారిగా మారి మన మధ్యలో నివసించాడు. అదే కుమారత్వం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన మధ్యన ఎలా ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మన సహవాసం ఎవరితోటి ఉంది? తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ మనకు సహవాసం ఉంది. హల్లెలూయా. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఈ మూడితో మనకు సహవాసం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగన వీరును మనలో ఏకమై ఉన్నారు. అంటే నేను నీ యందున్న ప్రకారం నీవు నా యందున్నావు, అలాగే వీరు మన యందున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? జగత్తు పునాది వేయబడక మునుపు నిన్నటి దినాన్ని మనం చూసాం లోగోస్. ఏం చూసామండి నిన్నటి దినాన్న? లోగోస్. లోగోస్ అనగా దేవుని యొక్క థియోఫనీ. ఆ మోషే ఆ థియోఫనీ ఎలా చూశాడో నిన్నటి దినాన్ని మన వాక్యం విన్నాం. హల్లెలూయా. ఒక మానవ రూపంలో మోషే ఆయన చూశాడు. ఆ థియోఫనీని చూశాడు మోషే. యెహెజ్కేలు ఆ థియోఫనీని చూశాడు. ఆ థియోఫనీ అగ్ని స్తంభముగా ఉండి నడిపించాడు. హల్లెలూయా. ఒక దూతగా ఖడ్గం పట్టుకుని నిలబడ్డాడు ఆ థియోఫనీ. అయితే ఇప్పుడు ఆయన మానవుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది పిల్లారా, ఆయన అంటున్నాడు ఈ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, వింటున్నారండి, ఇంకా మనము ఇంకా ఆ స్థితికి నువ్వు రాకపోతే, సహవాసం అనే స్థితికి నువ్వు రాకపోతే, బైబిల్ చెప్తుంది పిల్లారా, మనం సంపూర్ణ మొగుటకు సాగిపోయే సమయం ఇది. హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములకు వచ్చిన బోధయు, అక్షత నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదుము. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటండి? సంపూర్ణ మొగుటకు సాగిపోదామంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. చూడు, మన యొక్క జన్మ, మనందరం ఎలా జన్మించామంటే పాపములో జన్మించాం. మనందరం ఎవరమంటే గర్భమందు ఉన్నప్పుడే పాపములో ఉన్నాం. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన పాపంలో ఉన్నామా లేదు చెప్పండి అమ్మా. బైబిల్ ఏం చెప్తుంది? చదవండి సార్. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనం అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమును ధరించాను. ఆమేన్. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, విపరీత బుద్ధి కలిగి ఉందరు,
పుట్టున తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. మన జన్మదేనా? మాట్లాడలేదు. నేను పాపములో పుట్టినవాడను, పాపములో ఉన్న తల్లి నన్ను గర్భం ధరించింది. కీర్తనగాడు దావీదు అన్నాడా? కీర్తనగాడు అన్నాడు 58వ కీర్తన 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, అమ్మా ఏనండి జాగ్రత్తగా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, మనందరం భక్తిపరులమా భక్తిహీనులమా? భక్తిహీనులమే. అమ్మ కడుపును పుట్టినప్పటి నుంచి మనం భక్తిహీనులమే. నిజమేనా? ఏం బుద్ధి ఉండేది మనకి? విపరీతమైన బుద్ధి. మన బుద్ధి అని మంచిదా? అందరూ చూడండి, అలా అమ్మ కడుపును పుట్టినోడు బుద్ధి అవడదని మంచిదా? విపరీతమైన బుద్ధులు అంటాడు మనకి. దీనికి బుద్ధి ఎలాగొచ్చిందిరే అంటారు కదా. వీడికి బుద్ధి ఎలాగొచ్చిందిరా? పుట్టుక, పుట్టడం వల్ల వచ్చింది బుద్ధి. ఏ పుట్టుక? పాపపు పుట్టిక. విపరీత బుద్ధి అంట. పుట్టిన తోడనే అబద్ధములాడుచు, అదే అతిక్రమములలో రూపించబడి అబద్ధములు ఆడుకుంటూ మనం ఈ లోకంలోకి వచ్చామని బైబిల్ చెప్పిందా? ప్రవక్త చెప్పాడు మనకు మాట. పుట్టుకతోటే మనం అబద్ధాలు ఆడతామా? ఎవడ బతుకు కరెక్ట్, ఏ ఆడదాని బతుకు కరెక్ట్ కాదు. ఎవడు మగోడు బతుకు అంత పుట్టిన తోడనే భయంకరమైన బుద్ధులు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైందో కాదో వాడు తన ప్రవర్తన వలన తెలియజేస్తాడంట. మీరేమనుకుంటారు? పిల్లడు అమ్మాడికి ఏం తెలుసమ్మా? ఆడు ఎలాంటి వాడు, ఆడి ప్రవర్తన చెప్తుంది. ఆ పిల్లలకి ఏం తెలుసమ్మా? చిన్నపిల్ల దాని ప్రవర్తన బట్టి అది ఏంటో నీకు తెలిసిపోతుంది. వింటున్నారా? అర్థమైందా? అందుకే యేసేమన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడన్నాడు. అంటే తల్లి జన్మ నీకు సరిపోదు. ఆమె చెప్తారా? నీ తల్లి ఏదో నేను పవిత్రాలై ఉండొచ్చు, నీ తల్లి బహుశా తన భర్త అయినట్టు నీ తండ్రితోటే సంబంధం కలిగి కని ఉండొచ్చు. అయినా నీ పుట్టుక పాప పుట్టుక, విపరీతమైన బుద్ధి, అబద్ధలాడే బ్రతుకు. అందుకే దేవుడు యేసయ్య అన్నాడు, ఒకడు క్రొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. మన బుద్ధి మారాలా వద్దా? మాట్లాడరేంటమ్మా? మారిందా నీ బుద్ధి? మారిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. నా బుద్ధి మారింది. నేను దిక్కులు చూడటం మానేశాను. నేను ఆడొంక ఈడొంక చూడటం మానేశాను. దానొంక దీనొంక చూడటం మానేశాను. సినిమాలు చూడటం మానేశాను. బుద్ధి మారిన వాళ్ళు చెప్పండి. బుద్ధి మారిందా నీకు? ఇంకా ఆ పాప బుద్ధే ఉందా నీకు? ఆ పాప బుద్ధే ఉందంటే నువ్వు సగం పుట్టావు, సగం పుట్టలేదు. నువ్వు ఎవడైనా సగం పుట్టి ఆగిపోతాడా? పుడితే పుట్టాలి, లేదా పుట్టకపోవాలి. అర్థమైందండి? సగం పుట్టి ఆగిపోకూడదు. నేను గుడికి వెళ్తానండి అంటే సగం పుట్టావు, మిగతా ఏమి మానలేదు. నువ్వు ఆ తల్లి లాంటిదో నువ్వు ఎలా పుట్టావో ఏంటి అర్థం అవట్లేదు. నేను అన్నాడు, ఒకడు కొత్తగా తిరిగి జన్మిస్తాను. అందుకేమన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము పాపములో పుట్టి ఉన్నాం, పాపములో రూపించబడ్డాం, అబద్ధములు పలుకుటకు భూమి మీదకి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపి నువ్వెక్కడా? చాలా మంది అంటున్నారంట, నేను పొగ త్రాగుట మానివేసి నేను పరమునకు వెళ్తానని చెప్పి ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? నులివెచ్చగా సాంప్రదాయ నామమాత్రపు క్రైస్తవుడా, పడవాటి ముఖము కలిగి ఇక్కడే తిరుగుతూ ఇలా అంటారు, నేను సంఘమునకు సంబంధించిన వాడిని. ఏమంటారంటే వీళ్ళు, నేను సంఘానికి సంబంధించిన వాడిని అంటారంట. సంఘానికి సంబంధించి అని గొప్పడువా? నీవు పాపివి, అది నిజం. నువ్వు దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించేంత వరకు నువ్వు పాపివే, నువ్వు తప్పిపోయావు. ఇప్పుడు చెప్పండి, సంఘములో సభ్యుడు అయితే నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు పరిశుద్ధాత్మ పొందావని అర్థమా? నువ్వు తిరిగి జన్మించావని అర్థం కాదు. ప్రవక్త అన్నాడు, తాను వర్తమానం అన్నాడు, నీవు దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించేంత వరకు నువ్వు పాపివే.
ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నిజంగా నేను దేవునిలో తిరిగి జన్మించాను, నేను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాను అని చెప్పే వాళ్ళే క్రైస్తవులు. హల్లెలూయా. నేను శుక్రవారం శంకరగుప్తంలో నర్సాపురంలో వాకింగ్ చెప్పకుండా వచ్చేసాను కదా. వచ్చేసాను. రేవుగడకు వచ్చాకుండి రాజేష్ అడుగుతున్నాడు నన్ను. ఏమని అడుగుతున్నాడు అంటే, రాజేష్ నన్ను, మాస్టర్ గారు మీకు ఒక మెసేజ్ పెట్టాను ఐజాక్ గారిది, విన్నారా అన్నాడు నన్ను. నేను అన్నాను, నువ్వు పెట్టావు, నేను చూశాను కానీ వినలేదు. నేను సాధారణంగా విన్న ఏ మెసేజ్లో ఎప్పుడైనా దేవుని ప్రేరేపణకి వెళ్తే వింటాను తప్ప విన్నాను. అందులో ఐజాక్ గారు చాలా విషయాలు చెప్పారండి అందులోను అని చెప్పి అన్నాడు. సరే అయితేని నేను ఒక్కడే వింటమెందుకులే, అందరూ వింటారులే అని చెప్పి వెంటనే దాన్ని గ్రూప్లో షేర్ చేసి నేను ఇంటికి వచ్చి ఆ ప్రసంగాన్ని నేను నా భార్య కూర్చుని వినేసాం. ఎందుకు రాజేష్ వినమా అంటే ఏదో ఉందన్నాడు కదా, వినేసాం. వినేస్తే మీరు కూడా విన్నారని తెలుసుకున్నాను. ఏదో కొంతమంది వినుంటారు. సరే, ఐజాక్ గారి ప్రసంగం. రాజేష్ ఎందుకు అడిగాడు నన్ను అనుకున్నాను నేను. ఏంటి ఆ ప్రసంగం విన్నారా అని ఎందుకు అడిగాడు అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆ ప్రసంగం వింటున్నప్పుడు నాకు డౌట్లు వచ్చాయి. డౌట్లు అంటే ఎందుకు అడిగాడు నన్ను ఆ ప్రసంగం విన్నారా అని నాకు డౌట్ వచ్చి నేను అనుకున్నాను, మొన్న ఆ ముందు రోజు ఆ జీడియం సంఘంలో నేను వాకింగ్ చెప్పాను కదా పరిశుద్ధాత్మ గురించి, వాటి గురించి. సేమ్ యాజ్ ఈజ్ గా ఐజాక్ ఇదే విషయాలు చెప్పాడు అక్కడ. అప్పుడు రాజేష్ ఏమనుకుని ఉంటాడు అనుకున్నానంటే, ఓహో నేను పెట్టాను కదా ఇది విన్నట్టున్నాడు మాస్టర్ గారు, ఏ విషయాలు చెప్పాడు అక్కడ అనుకున్నాడేమో, అందుకే విన్నారా అని అడిగాడేమో నేను అనుకున్నాను. ఏం అర్థం అవ్వలేదా? నీకు అర్థమైంది కదా. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పటి వరకు నేను చెప్పింది బాప్తిసాల గురించి, వాటి గురించి చెప్తే మీరు ఏమనుకున్నారు? మాస్టర్ గారికి ఎంత కోపం అమ్మా, ఎలాగనేసాడమ్మా, ఇలాగనేసాడమ్మా, అలాగమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన? చెప్తున్నాడా? అర్థం లేదు మీకు. మళ్ళీ చెప్పనా? ఎన్ని మాట్లాడించాడు, మా పిల్లల్ని బాప్తిజం పొందొద్దమ్మా, బాప్తిజం పొందారు కదమ్మా, ఇవాళ రేపు మారతారమ్మా, ఇవాళ రేపు వస్తారమ్మా. వస్తారా? మీ ఆశ ఉండొచ్చు, తప్పేం కాదు. అసలు బైబిల్ మార్గమేనది. అసలు చిన్నపిల్లల బాప్తిజం ఎంత, అది కూడా అంతే కదా. మాట్లాడరేంటమ్మా? మారు మనసు లేనుడికి బాప్తిజం ఇస్తే చెప్పండి, చిన్నపిల్లల బాప్తిజం ఎంతో మారు మనసు లేనుడికి బాప్తిజం ఇచ్చినా అంతే. చిలకరింపు బాప్తిజం ఎంతో మారు మనసు లేనుడికి బాప్తిజం ఇచ్చినా అంతే. ఆడు పొడిపాపి తడిపాప అవుతాడు తప్ప ఆడి బతికి ఏం మారదు. ఏమైనా అర్థమైందా మీకు? ఏమైతే ఏముందండి, విశ్వాసం గారు తన పిల్లలు బాప్తిజం అవ్వట్లేదని చాలా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడండి. ఆ తర్వాత ఇంకా ఏడుస్తాం. అప్పటి నుంచి ఏం ఎడుతావు అంటే, మీరు బాప్తిజం పొందారు, మీరు బాప్తిజం పొందారు, ఎలా మాట్లాడొచ్చా, ఎలా అనొచ్చా, ఎలా చేయొచ్చా అంటే నీ గురించి పొందామంటారు. అంటారా? నేను అన్నానా? మా ఓడు అన్నాడు, మా అబ్బాయి ఏమన్నాడు తెలుసా, నేను బాప్తిజం అప్పుడు తీసుకోకూడదు మాతో చెప్తున్నాడు. నాకు అప్పుడే మొన్న మారాక చెప్పాడులేండి, తీసుకోకూడదు అనుకున్నాను. ఆ రోజు కొంచెం అందరూ బాప్తిజాలు పొందేస్తున్నారు, నువ్వు పొందవా అన్నట్టు నాకు చూసారు, అందుకే పొందాను అన్నాడు. అర్థమవలేదా? కాబట్టి ఆడు అన్ని రకాల పాపాల్లోనూ పడిపోయాడు, అన్ని రకాలుగా లోకంలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మరణ పంచు వరకు తీసుకొచ్చాడు. నేను చెప్తున్నాను పిల్లరా, నువ్వు దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాట్లు ఉంటే, దేవుడు తన వైపు తిప్పుకోవాలంటే నిన్ను మరణం వరకు తీసుకెళ్తాడని ప్రవక్త అన్నాడు. కాబట్టి నీ పిల్లల గురించి కంగారు పడకండి, చచ్చిపోతాడని భయపడకండి, చచ్చిపోద్దామని భయపడకండి. ఆ క్షణంలో వాళ్ళకి దేవుడు పశ్చాత్తాపం కలుగు చేస్తాడు. ఆ క్షణంలో వాళ్ళ జీవితాలను దేవుడు తడతాడు. ఒకవేళ అప్పుడు కూడా దేవుని వైపు తిరగకపోతే దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ పిల్లలు మన సొత్తు కాదు, అది దేవుని సొత్తు. అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు తీసుకున్నాడు అంటున్నాడు. నేను మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. అప్పుడు ఇవన్నీ అర్థమైంది. నీవు దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించేంత వరకు నీవు పాపివే, నువ్వు తప్పిపోయావు, అది నిజము. ఆమేన్ చెప్పండి, అందరూ చెప్పండి ఆమేన్. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు?
దేవుని దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవం కావాలి. అది పరిశుద్ధాత్మ బాప్తిసం. సరే, నీవు పరమునకు ఎలా వెళ్తావు? అసలు పరలోకానికి ఎలాగ వెళ్తావు? నువ్వు ఎన్ని టైటిల్సే. హల్లెలూయా. 34వ పారాగ్రాఫ్. నువ్వు పరమునకు ఎలా వెళ్తావు? నువ్వు అనొచ్చు, నా జీవితంలో ఎన్నడూ అబద్ధాలు ఆడలేదు అని నువ్వు చెప్పొచ్చు. ఓ ప్రియమైన చిన్నవాడా, అది కేవలం ఒక దూతతో ప్రారంభమవుతుంది. అది అబద్ధం. నువ్వెంత మంచి వాడవైనను నేను నిన్ను లెక్క చేయను. నీవు ఒక పాపివి. నీవు ఒక దాన్ని కలిగి లేవు. అక్కడ యాజకుడు లేడు, బిషప్ లేడు, కార్డినల్ లేడు, పోపు లేడు, మరి ఏది కూడా నిన్ను రక్షించలేదు. కారణం ఏంటంటే నీవు ఉన్న అదే పడవలో అతను కూడా ఉన్నాడు. కేవలం అదే రూపంలో అతడు ఉన్నాడు. రోమను యొక్క పోపు పాపములో జన్మించాడు, పాపములో రూపించబడ్డాడు, అబద్ధాలు చెప్పుటకు భూమి మీదకి వచ్చాడు, స్త్రీ మరియు పురుషుని యొక్క లైంగిక కోరిక చేత జన్మించబడ్డాడు. నీవు దాని ద్వారా నీతిని ఎక్కడి నుండి పొందుకోగలుగుతావు? ఓ, నువ్వు అనొచ్చు, అతని తల్లి తండ్రి కూడా అదే విధంగా జన్మించారు. అవునండి, వారు అదే విధంగా జన్మించారు. అతని యొక్క అమ్మమ్మ తాతయ్య కూడా అదే విధంగా జన్మించారు. తిరిగి వెనుకకు చెప్పవలనగా అది పాపము. ఏ పోపు ద్వారా, ఏ బిషప్ ద్వారా, ఏ పాస్టర్ ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. ఏ యాజకుడి ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాడు అదే పాప పిచ్చితో పుట్టాడు. వాడమ్మ బాబు అదే పాప పిచ్చితో పుట్టాడు. వాడు నానమ్మ, వాడు తాతయ్య కూడా అదే పాప పిచ్చి. వాడమ్మమ్మ, వాడు తాత కూడా అదే పాప పిచ్చితో పుట్టాడు. అయితే నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళగలవు? కాబట్టి ఇది పవిత్రమైనదని, అది పవిత్రమైనదని చెప్పేవారు ఎవరు? ఒక్కటి మాత్రమే పవిత్రమైంది. అది సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతా. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఒకే ఒక్కటి పవిత్రమైనది, అది సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే సంపూర్ణంగా చేయబడ్డాడు. హల్లెలూయా. మనకున్న అవసరత సంపూర్ణము చేయవలసి ఉన్నాడు. మనం దానిలోకి ఎలా వెళ్ళగలం? మీ అంతటా మీరుగా ప్రయత్నం చేయండి. అర్హతల మీద ప్రయత్నాల ద్వారా పరలోకం పొందుటకు వ్యతిరేకిస్తాం. అది ఏంటంటే, నేను 5 నిమిషాలకు ముందే జన్మించాను, ఇప్పుడే ప్రపంచంలోకి వెలుచున్నాను, నేను తప్పిపోయాను. అయితే ఒక దెయ్యపు ఆలోచన కూడా నా జీవితంలో నాకు లేనట్లయితే, నేను ఒక్క చెడు మాటను కూడా నా జీవితంలో పలకనట్లయితే, నేను చెడుగా చూడనట్లయితే, చెడు గురించి మరి ఎన్నడూ ఆలోచించలేదు, అయినను నేను పాతాళం యొక్క మురికి గోడలంతా నల్లగా ఉన్నాను, నేను ఒక పాపిని అన్నాడు. అంటే నీకు నువ్వుగా ఎంత మాత్రమో పవిత్రుడువు, పరిశుద్ధురాలువు కాదు. నేను జీవము ద్వారా వచ్చి ఉన్నాను. నేను ఒక గదిలో బందీ అయి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సోదరి సోదరుడా, నేను లోదరన్ సంఘంలో చేరి ఉండొచ్చు, బాప్టిస్ట్ పెంతెకోస్తు ప్రెస్బిటేరియన్లో ఉండవచ్చు. నేను ఉయ్యాల్లో ఉన్నప్పటి నుండి 100 సంవత్సరాల వరకు నేను సంఘమునకు విశ్వాసిగా జీవించి ఉన్నాను. నా జీవితం తీసుకోబడింది. ఏ మనుషుడు నా వైపు తన వేలును చూపించి ఇతను ఎన్నడూ ఎటువంటి చెడు ఆలోచన కలిగి ఉన్నాడని చెప్పుకున్నాను. నేను ఎలాగైతే నిలబడి ఉన్నానో ఖచ్చితంగా అదే మాదిరిగా పాతాళానికి వెళ్తాను. అంటే నా క్రియలు, నా మంచితనం నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నేను ఒక పాపిని. వింటున్నారా? నాకేమీ లేదు, వెల చెల్లించుటకు ఎక్కడను ఏ మార్గం నేను కనుగొనలేదు. అందుకే దేవునికి మరణము అవసరమై ఉన్నది. నేను నా సొంత జీవితం ఇచ్చినట్లయితే నేను ఎలాగూ మారు మనసు పొందగలను? కారణం, నువ్వు రుణమును మొదట చెల్లించవలసి ఉంది. కేవలము దేవుడు ఒక్కడు మాత్రమే తన జీవితమును క్రిందకు, అంటే మరణమునకు దించగలడు, పైకి లేవనెత్తగలడు. ఆయన ఒక్కడే ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకోవటానికి ఆయనకొక్కడికి మాత్రం అధికారం ఉంది. ఆమేన్ చెప్తారా? చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. త్వరగా యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనం. చూడండి, 10వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను, చూడండి, ఇక నేను అంటున్నాను, చూడండి,
నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితునన్నాడు. ఆమేన్. ప్రాణం పెట్టడానికి, తిరిగి ప్రాణం తీసుకోవడానికి ఒకరికి అధికారం ఉంది. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయన అంటున్నాడు దేవునికి మరణం అవసరమైంది. నేను నా సొంత జీవితమును ఇచ్చినట్లయితే నేను ఎలాగో మారు మనసు పొందగలను? కారణం, నువ్వు రుణమును మొదట చెల్లించవలసింది. కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే తన జీవితమును క్రిందకంటే మరణానికి దించగలడు, పైకి లేవనెత్తగలడు. కావున ఆయన పాపముగా మారి, ఎవరు? దేవుడు తన సొంత జీవితమును క్రిందకి దించాడు, దాన్ని పైకెత్తాడు, దానిని తీర్పు అని పిలిచాడు. ఆ రుణములు చెల్లించబడ్డాయి. అదిగో నీవక్కడే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? ఆమేన్. నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఆయన అంటున్నాడు, యేసును గుర్చిన మూలోపదేశం మనం మాని మనం సంపూర్ణమౌటకు సాగిపోదాం అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జనన విధానం మనకు తెలుసు. అయితే ఆయన అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు గమనించండి, తీర్పు అనేది నిత్యమైనది అనేటువంటి ఇక్కడ సందర్భం చూస్తున్నాం. దేవుడు ఎల్లప్పటికీ దేవుడు తీర్పులు పలికినప్పుడు అది నిత్యమైందంట. ఆయన ఒకసారి ఎస్ అన్నాడంటే, తీర్చాడంటే అంతే. హల్లెలూయా. ఇక దానికి సమాధానం ఉండదంటండి. విన్నారండి? హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనుష్యుడు పాపమును చేయటను ఆయన ఖండించినట్లయితే, మరి తినుదన చేసి చస్తావని చెప్పాడు కదా ఆయన కదా. చెప్తున్నారా? చస్తావని చెప్పాడా? తీర్పేనది, ఇక అది నిత్యమైనదేనా? ఆయనే తీర్చాడు తీర్పు, చస్తావు అన్నాడు అంతే. మరలా ఆ వ్యక్తిని బతికించాలంటే ఆయన అంటున్నాడు, మనుష్యుడు పాపమును చేయుటను ఆయన ఖండించినట్లయితే ఆ మనుష్యుని స్థానములో తనను తాను ఉంచుట ద్వారా, ఇప్పుడు ఆ మనుష్యు స్థానంలో తనను తాను ఉంచుట ద్వారా కేవలం ఆ ఒక్క మార్గం ద్వారా మాత్రమే ఆయన పునరుద్ధరించగలడు. మన స్థానమును తీసుకుని పాపిగా మారి ఉన్నాడు దేవుడు. యెహోవా పాపిగా మారి ఆయన తన జీవితమునిచ్చాడు. మరణ శాసనం ఎక్కడ రాయబడునో, మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. ఆ మరణ శాసనం రాసిన వాడు బ్రతికి ఉండగా ఆ శాసనం ఎన్నడైనా చెల్లునా? ఎంతమందికి ఇది అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనిషికి తీర్పు తెచ్చింది ఎవరు? అది తినుదినమున చస్తావన్నాడు. ఇప్పుడు చచ్చిన ఆ మనిషిని, నశించిన ఆ మనిషిని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలంటే ఆ శాసనం రాసిన వాడే మరణించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఉంది కదా, అది 17వ వచనంలో ఏమని ఉంది? హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, మరణ శాసనము ఎక్కడ ఉండునో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడిని మరణం అవశ్యం. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ, రక్తవర్ణం గల గొర్రె బొచ్చుతోనూ, ఈ సోపుతోనూ, కోడెల యొక్క, ఈ మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదని చెప్పొచ్చు గ్రంథం మీదను ప్రజలను పోషించాడు.
అదే విధంగా గుడారం మీదనో సేవా పాత్రలన్నిటి మీద రక్తం ప్రోక్షించాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రతి పాపి పాపము కొరకే యేసు శుద్ధ రక్తము కాచే, యేసు శుద్ధ రక్తము కాచే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే ఓ మానవా సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆరుణము, చాలదు ఏ పనము. తీరదు ఆరుణము, చాలదు ఏ పనము. తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. సంఘమును శుద్ధి చేయ యేసు మ్రానుపై వ్రేలాడే. సంఘమును శుద్ధి చేయ యేసు మ్రానుపై వ్రేలాడే. యేసు మ్రానుపై వ్రేలాడే. నీ కోసమే, చెప్పండి, మన కోసమే ఓ మానవా సిలువలో చిందిన రుధిరం. తీరదు ఆరుణము. పాడాలి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దురితాత్ములను రక్షింప క్రీస్తు శుద్ధ రక్తము కాచే. దురితాత్ములను రక్షింప క్రీస్తు శుద్ధ రక్తము కాచే. క్రీస్తు శుద్ధ రక్తము కాచే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే ఓ మానవా. హల్లెలూయా. సిలువలో చిందిన రుధిరం విమోచన వేదనమే అది. ఆయన అంటున్నాడు, తీర్పు అనేది నిత్యమైనది. మనుష్యుడు పాపమును చేయుటను ఆయన ఖండించినట్లయితే ఆ మనుషుని స్థానంలో తనను తాను ఉంచుట ద్వారా కేవలం ఆ ఒక్క మార్గము ద్వారా మాత్రమే ఆయన పునరుద్ధరించగలడు. మన స్థానమును తీసుకొని చెప్పండి, గుండె మీద చేసుకొని, అందరూ చేసుకొని చెప్పండి అన్నప్పుడు ఇంకా ఎక్కువసేపు తీసుకోవద్దు టైము. చెప్పండి నాతో పాటు, మన స్థానమును తీసుకొని మరియు పాపిగా మారి ఉన్నాడు దేవుడు. యెహోవా పాపిగా మారి ఆయన తన జీవితమునిచ్చాడు. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఏమయ్యాడు ఆయన? పాపిగా మారాడు. హల్లెలూయా. నీవు ఒక పాపిగా నీ జీవితమును ఇవ్వగలవు. కారణము కొరకు మరణించవచ్చు. నేను నా శరీరమును అగ్నికి ఒక అర్పణగా ఇచ్చివేసినను నా అందు ఏమీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు పాపిగా మరణించారు, మీరు తప్పిపోయారు. కానీ దేవుడు శరీరధారిగా క్రిందికి వచ్చి శరీరములో పాపము శిక్షించుటకు అర్థమని ఎంచబడ్డది. ఆమేన్.
దేవుడు శరీరధారికి వచ్చి చేశాడంటండి, శరీరములో పాపమును శిక్షించుటకు వచ్చాడంటండి. ఆయన వచ్చి ఏం చేశాడు? పాపముతో నిండిన శరీరం వలె మారాడు. ఎందుకనగా ఆయనే నిత్యమైన దేవుడు. తన సొంత శరీరం పైకి లేపాడు, కావున ఆయనే న్యాయము చేయగలడు. కాబట్టి మనం ఏమవ్వాలి? ఇప్పుడు సంపూర్ణమగుటకు సాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా ప్రియమైన సోదరుడా, సంపూర్ణత వైపు సాగుదాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. మనలో ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హమని ఎంచబడ్డాం. ఎప్పుడు ఏమి చేసిన లెక్క కాదు, మనం శిక్షకు అర్హమని ఎంచబడ్డాం. పుట్టుకతోనే శిక్షకు మనము అర్హమని ఎంచబడ్డాం. మీ తల్లియు తండ్రియు కూడా పుట్టుకతోనే శిక్షకు అర్హమని ఎంచబడ్డారు. మీరు మీ పితరులందరూ పాపములో జన్మించారు, పాపములో రూపించబడ్డారు. మీరు దాన్ని పొందుటకు ఎలా వెళ్ళగలరు? మీరు ఎలా పరిపూర్ణులు కాగలరు? ఒక్క కార్యము కూడా లేదండి. ఎన్నడూ దొంగిలించలేదు నువ్వు చెప్పొచ్చు, ఎన్నడూ అబద్ధం ఆడలేదు, ఎన్నడూ ఎటువంటి కార్యము నీ జీవితంలో చేయలేదు. అయినను మీరు శిక్షకు అర్హమని ఎంచబడ్డారు. నువ్వు శిక్షకు అర్హమని ఎంచబడ్డావు. నువ్వు మొదటి శ్వాసను నువ్వు శ్వాసించుటకు ముందుగానే శిక్షకు అర్హమని ఎంచబడ్డావు. అది నిజం. ఆమేన్. నీ మొదటి శ్వాసను నువ్వు శ్వాసించుటకు ముందుగానే నువ్వు దేవుని చేత తీర్పు తీర్చబడ్డావు. నీవు నీ తండ్రి తల్లి యొక్క లైంగిక వాంఛ ద్వారా తీర్పు తీర్చబడి వారి క్రియ ద్వారా నువ్వు భూమి మీదకి తిరిగి తీసుకురాబడ్డావు. దేవుడు దాని ప్రారంభంలోనే శిక్షకు అర్హమని ఎంచబడ్డది. ఆమేన్. వింటున్నారండి? ప్రతి ఒక్కరూ నీతో పాటుగా అందరూ కూడా శిక్షకు అర్హులే. అయితే నువ్వు పరిపూర్ణ పొందుటకు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన అంటున్నాడు, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కాని దానికి, సృష్టి సంబంధము కానిది మరియు ఘనమనేది పరిపూర్ణమైన గుడారము ద్వారా. ఏ గుడారం అది? శరీరం అని గుడారం. మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట. ఆమేన్. ఆయన మొదటి రాకడలో మన నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. అయితే 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడినో ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చెప్పలు కూడా దేని మనం మహిమపడదాం. హల్లెలూయా. గట్టిగా 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 దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హో, పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడి పొడవబడే నీకై, నలుగా గొట్టబడి పొడవబడే నీకై అంగీకరించు యేసుని. యేసు చావొందే సిలువపై నీ కోరకే నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కోరకే నా కోరకే, నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగులు తుడచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగులు తుడచుకో. పాపము కడిగే మలినము తోడిచి
పాపము కడిగే మలినాము తుడిచే ఆ ప్రశస్త రక్తమే. హల్లెలూయా. ఎంతమంది నిజంగా ఇది డినామినేషన్ పాటలు పాడతారండి. రేపు వచ్చే ఈస్టర్కి ఇయే పాటలు పాడతారు, ఈ శ్రమల దినాలంతా ఇయే పాటలు పాడతారు. కానీ మారు మనసుతో కూడిన పాటలు కాదు, పశ్చాత్తాపంతో కూడిన పాటలు కాదు. నువ్వు కూడా ఒక డినామినేషన్ లాగా మారు మనసు లేకుండా ఇటువంటి పాటలు పాడితే ఎంత భక్తిహీనపు జీవితం అది, ఎంత అసహ్యమైన జీవితం అది. వింటున్నారా? నీలో ఏమి మార్పు చెందిన జీవితం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకు లేదు. నువ్వు ఇలాగే పాడేస్తావు, పాడేస్తావు. ఎవడన్నా ఎత్తితే పాట నువ్వు పాడేస్తావు. ఎంత భయంకరం అండి. ఎవరు పాడేతావా? నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ లేదా? నీకంటూ ఒక అనుభవం లేదా? నీకంటూ ఒక రక్షణ అనుభవం లేదా? ఉందా? ఉంటే అలా పాడండి, ఉంటే అలా పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మన వర్తమానం ఒక బ్రెన్హాం మేట్స్ అని, వీళ్ళు బైబిల్ బోధించరు, వీళ్ళు బ్రెన్హాంని క్రీస్తు అంటారు, బ్రెన్హాం గారు దేవుడు అంటారు అని సొల్లు కబుర్లు చెప్పుకుని తిరుగుతున్నారు బయట బ్యాచ్. తెలుసా మీకు ఈ సంగతి? అదేంటోనండి, వాళ్ళు బైబిల్ చెప్పరండి, ఏ పుస్తకాలు చూసి చెప్తారండి, ఏదో మాట్లాడతారండి, అసలు ఒక్క మొక్క అర్థం అవుతుంది మాకు. మారు మనసు లేనోడికి ఏం అర్థమవుతుంది? ఇది ఏమన్నా మారు మనసు ఏడితే నీకు ఏమైనా అర్థమైందా? నీకే ఏమన్నా మారు మనసు ఏడితే ఇది ఏమైనా అర్థమవుతుంది? ఇప్పటికీ నీ పాపపు జీవితం విడిచిపెట్టలేదు, ఇప్పటికీ నీ చెడు ఆలోచనలు విడిచిపెట్టలేదు. నీకు మారు మనసు కూర్చొని రక్షణ కూర్చున్న అనుభవం నీకు లేదు. ఏమో నాకేం అర్థం అవట్లేదు, ఏదో పుస్తకం చెప్తారు, ఏదో చెప్తారు. నేను అంటున్నాను పిల్లరా, డినామినేషన్లో ఈ విషయాలు వినగానే వింటే ఖచ్చితంగా మారు మనసు పొందేస్తారు. వాళ్ళకి ఇదేంటంటే యేసుప్రభు ఒక దెయ్యమని చూపించారు అందరికీ ఆ కాలంలో. యేసుప్రభు ఒక భూతమని చెప్పారు అందరికీ. ప్రధాన యాజకులు చేసిన పని ఏంటంటే, యేసుప్రభు ఒక దెయ్యం వచ్చేస్తుంది, బ్రెన్హామేట్స్ వచ్చేస్తారు. బ్రెన్హామేటర్ ఏంటి బాబు? మేమేం బ్రెన్హాం దేవుడు అంటున్నామా? బ్రెన్హాంని ఆరాధిస్తున్నామా? బ్రెన్హాం ఫోటో పెట్టుకుని దండేషన్ ఏంటి దానికి? యేసుప్రభు బొమ్మే పెట్టను నేను అసలు. ఎందుకు పెట్టను? బొమ్మలో దేవుడు లేడని. బొమ్మలో దేవుడు లేడండి. బొమ్మ పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకో, ఏదో యేసుప్రభు దేవుడు అని, అది నీ ఇష్టం అది. కానీ మందిరాల్లో దేవుడు ఫోటో పెట్టలేదండి, దేవుడు ఫోటో పెడితే ఇంకా వాళ్ళందరూ పెట్టుకున్న ఫోటోలని దేవుళ్ళే. అర్థమవుతుందండి? పెట్టుకోవడం తప్పు, అదేదో దోషం నేను అంటలేదు. కానీ నేను చెప్తున్నాను, అసలు ఈ వర్తమానం అర్థమైతే ఇంతకాలం చెంటున్నారు, కానీ మన బతుకులు ఎందుకు మారట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళేటప్పటికి ప్రార్థన చేసేసుకున్నారంట ఎవరో అమూల్య, వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేసుకున్నారంట. నేను వచ్చిన సంగతి కూడా తెలియట్లేదు. నేను గుమ్మం కాడ నిలబడ్డాను, తెగ మాట్లాడేస్తాను, వాళ్ళు మాట్లాడేస్తారు. కానీ సైలెంట్గా ఉండాలని చెప్పి ఆగిపోయిన, అలాగే ఏం మాట్లాడుకుంటున్నారని ఉలుక్కుపడ్డారు ఒకసారిగా నన్ను చూసి. చర్చిలో కదా కూర్చుంటా, ప్రార్థన చేసేది ఏం చేయాలి? ఎవరికెళ్ళి మళ్ళీ ఒంటరిగా చూసెట్టి హరి చూసెట్టిన వాళ్ళు ఇద్దరు రాలేదు. ఇవాళ ఒక్క ఆవిడ వచ్చింది, పాపం ఈవిడ బలైపోయింది. చర్చిలో వినడు జాగ్రత్తగా. నిజంగా ఈ వాక్యం మీకు అర్థమవుతుందా? ఈ ప్రతి పాట ఇప్పుడు నీ జీవితానికి అన్వయించుకుంటున్నావా? ప్రతి పాట హృదయంలోంచి పాడుతున్నావా, పెద్దల నుంచి పాడుతున్నావా? పాడవు కదంటే, సిలువలో చిందిన రుద్రం అని పాడవు కదా, యేసు చావందే నీ కొరకే నా కొరకే పాట పాడవు కదా. ఇది డినామినేషన్ లాగా పాడావా, ఇది నిజంగా నీ జీవిత అనుభవంతో పాడావా? చెప్పండి. నిజం అనుభవం ఉందా నీకు? ప్రతి పాట నీ జీవితానికి సరిపోతుందా? మాట్లాడరేంటమ్మా? ప్రతి పాట నీ జీవితానికి సరిపోతుందా? పాడితే అలా పాడండి. నీకు పనికిరాని పాట, నీ బతుకు సంబంధం లేని పాటను పాడొద్దు. నీ బతుకు తగ్గట్టుగా పాడు, నీవు జీవించే జీవితానికి తగ్గట్టుగా పాడు, నీ నడవడికి తగిన పాట పాడు. అర్థమవుతుందా? ఇది దేవుని మందిరం, ఇదేం సినిమా హాల్ కాదు, ఇదేం పబ్లిక్ షో కాదు, ఇది దేవుని మందిరం. అందరూ నిలబడ్డారు, వాక్యం వింటామని, ప్రార్థన చేస్తామని, వాక్యం వింటాం, లైవ్ చూస్తామని. సామీలు నిలబడలేదు.
అర్థం ఒక నిలబడలేదా, అర్థమయ్యి నిలబడలేదా? నేను అడిగింది అది కాదు. నేను అడిగింది లైవ్ వింటావా, లైవ్ చూస్తావా అని అడిగాను. టైం ఉండదా? ఏం సునీత, టైం ఉండదా? టైం ఉండదా ఆయనకి? ఆవిడ చూసి నేర్చుకో, ఆవిడ చెప్పినట్టు ఏ మనవే కూర్చో. ఎవరి మాట వినాలి ఇప్పుడు మీద? నువ్వు చెప్పమ్మా ఆయనకి, ఏమండి లైవ్ వస్తుంది, ఇందమ్మ వాక్యం రండి అని. భోజనం అడుగుతాడా, నువ్వు పెట్టేస్తావా? నువ్వే పెడతావా? ఇది కూడా అలాగే పెట్టు, భోజనం పెట్టినట్టే పెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి నిజంగా యేసుప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడని ఎంతమంది గుర్తిస్తున్నారు? ఓకే. పాత నిబంధనలో ఒక గుడారం ఉండేది, ఎంతమందికి తెలుసు? ప్రత్యక్ష గుడారం మీ అందరికీ తెలుసా? హల్లెలూయా. ఎందుకు ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక తెర మధ్య ఒక తెర ఉండేది. ఆ తెర ఏంటండి? ఎక్కడైతే దేవుడు నివసించాడో ఆ మందసం దానిలో దాచబడింది. అందరికి తెలుసు అది. అయితే అది మనుషులతో తయారు చేయబడిన ఆ పాత గుడారము ఇక్కడ ఉన్నది. వింటున్నారండి? అది ఎవరితో చేయబడిందండి? మనుషులతో చేయబడింది. ఎలాగది? మరణించిన మేకల చర్మంలో చేత తయారు చేయబడిన తెరచాపలు మొదలైన ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిని దాచుటకు వాటితో చేయబడిన ఒక తెరచాపలు మొదలైనవి. వింటున్నారండి? వాటితో గుడారం చేశారు. కేవలం ఒక్క మనిషి మాత్రమే సంవత్సరంలో ఒక్కసారి దానిలోకి వెళ్ళగలడని మనకు తెలుసు. అవునండి. అహరోనే సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళేవాడు. ఏమేన్? వెళ్ళేవాడికి ఏముండాలి? తప్పనిసరిగా అభిషేకం ఉండాలి. ఏమేన్? ఎందుకంటే అతను తన చేతి యందు అగ్నిని తప్పక కలిగి ఉండాలి. అతను దాన్ని లేకుండా లోపలికి వెళ్ళినట్లయితే తెర వెనుకకు వెళ్ళిన మరుక్షణమే చచ్చిపోతాడు. అతడు మరణించి వానిగా పడిపోతాడు. అతను తప్పనిసరిగా లోపలికి వెళ్ళాలి. దీపస్తంభములు వెలిగించవలసి ఉన్నాడు. కరుణాపీఠ మీద ప్రోక్షించాలి. ప్రత్యామ్నాయంగా వధించబడి బయటకు తీయబడిన రక్తముతో కావున క్రీస్తు వచ్చి దాన్ని సంపూర్ణం చేయవలసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదేనప్పుడు మనం చదివింది ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హల్లెలూయా. రాబోవచ్చు ధర్మశాస్త్రం రాబోచున్న మేలు చేయగలదే కానీ నిజ స్వరూపం గలది కాదు. ఆయన అంటున్నాడు 19వ వచనం, సహోదరులారా మేము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, ఆయన అంటున్నాడు, చూడండి, ఈ పాత నిబంధన ప్రత్యక్ష గుడారము అది మనుషుల చేత చేయబడింది. ఏ చర్మముల చేత? మేకల గొర్రెల చర్మం చేత చేయబడింది. తరువాత దేవుడు మరొక రకమైన గుడారంగా మారాడు. ఆమేన్. ఆ గుడారం ఎవరై ఉన్నారు? యేసు. యేసు అని ఆ గుడారము లేక ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో 19వ వచనంలో? నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా. ఇప్పుడు ఆయన శరీరం ఏమైంది? ఒక తెర. వింటున్నారండి? ఆ తెర లోపల ఎవరున్నారు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక తెర ఉందా? ఆ తెర వెనుక ఎవరున్నారు? దేవుడు. హల్లెలూయా. క్రీస్తు కలువరి శిలువలో మరణించినప్పుడు ఆ తెర రెండుగా చినిగిపోయి దేవుడు మానవుడు ఒకటైపోయారు. ఇప్పుడు ఆ మార్గములో మనం దేవుని సేవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడికి మరొక గుడారం వచ్చింది. ఆమేన్. యేసు అని గుడారములో నివసించిన క్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆ గుడారములో ఉన్న క్రీస్తు ఇప్పుడు సంఘమును వాక్యమును గుడారములోకి వచ్చేసాడు. ఇప్పుడు దేవుని యొక్క గుడారం ఎవరు? ఆయన సంఘమే.
ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. పౌలు అన్నాడు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఉన్నాడా? ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మనలోనే ఉన్నాడు. ఈ దేవుడు మరొక రకమైన గుడారం మారాడు. ఆ గుడారం ఎవరై ఉన్నారు? యేసు. దేవుడు యేసు లోపల ఉన్నాడు. ఆయన లోపల దాచబడ్డాడు. కానీ తనను తాను బయలుపరుచుకున్న ద్వారా లోకమునకు సమాధానం ఇచ్చాడు. క్రీస్తు దేవునిని బయలుపరిచాడు. ఆమేన్. అందుకే యేసు అన్నాడు, నేను చేయి క్రియలు నావి కావు, నాలో నివసిస్తున్న నా తండ్రివి. నా అంతటగా నేను ఏమి చేయలేను, నా తండ్రి ఏమి చేయుచున్నాడో వాటిని నేను చేయుచున్నాను. తండ్రి నాలో ఉన్నాడు, నాకు ఈ దర్శనములు చూపిస్తున్నాడు. నా తండ్రి నాకు ఏం చెప్పి ఉన్నాడు, నేను వాటినే చేయుచున్నాను. మీరు ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు? మనుష్యుని శరీరములో దేవుడు ఉన్నాడు. ఆమేన్. జాగ్రత్తగానండి. మనుష్యుని శరీరములో దేవుడు ఉన్నాడు. యేసేమన్నాడు? నేను మీలో నివసించి సంచరిస్తానన్నాడు. ఆమేన్. ఇప్పుడు విలియం బ్రన్నమ్ అనే తెరలో ఆయన ఉన్నాడా? ఇప్పుడు విలియం బ్రన్నమ్ ద్వారా చేయబడిన అద్భుతాలు, మా హృదయ రహస్యాలు, వివేచనలు, అద్భుతాలు చేసింది విలియం బ్రన్నమ్మ? విలియం బ్రన్నమ్ లోపల తెరలో ఉన్న దేవుడా? చెప్పండి. ఈరోజు దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మనలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మన పక్షముగా మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ప్రధాన యాజకుడు? నాలోనే ఉన్నాడు. చెప్పండి, ఎవరో ప్రధాన యాజకుడు? నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నీతో సహవాసం కలిగి ఉన్నాడు ఆయన. నేను చాలా సంతోషిస్తున్నాను. క్రీస్తు దేవునిని బయలుపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా? మనుషుని శరీరంలో దేవుడు ఉన్నాడు. చనిపోయిన మేకల చర్మాల వెనుక కాదండి, జీవిస్తూ కదులుతూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి చేతులున్నాయి, దేవునికి పాదాలున్నాయి, దేవునికి నాలుక ఉంది, దేవునికి కన్నులున్నాయి. అది క్రీస్తే. అదిగో ఆయన అక్కడే ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. ఇది 57 సంవత్సరంలో చెప్తూ అక్కడ మేఘం బొమ్మ చూపించలేదు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. అదిగో కళ్ళు, అదిగో ముక్కు, అదిగో నోరు అని చెప్పలేదు ఇక్కడ. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇది 57వ వర్తమానం, 57వ సంవత్సరం వర్తమానం. ఇది వినే వాళ్ళకి చెప్తున్నాను, మీకు ఎవరో చెప్తే మీకు అర్థం చేసుకోండి. 57వ వర్తమానం. ఇప్పుడు ఆయన కన్నులు ఎవరు? ఆయన చేతులేయి, ఆయన కాళ్ళేయి, ఆయన పెదవులేయి, ఆయన నివసించే గుడారం ఏది? నేనే అనండి. ఆ మేఘంలో ఆ ముఖమా? నీ ముఖం ఎలా ఉంది? ఆ ముఖం ఎలా ఉంది? నీ ముఖమేమో లోకంతో నిండిపోయిందా? దానివల్ల నీకు ఏం ప్రయోజనం? అది 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 జీవిస్తుందా? నువ్వు జీవిస్తున్నావా? ఆ తెర మీద, ఆ గోడ మీద వేసిన ఆ మేఘం బొమ్మ జీవమా? నువ్వు జీవమా? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలి? ఆ బొమ్మలో ఉన్నాడా? నీలో ఉన్నాడా? చెప్పరేటమ్మా. అదిగో కళ్ళు కనబడుతున్నాయి, ముక్కు కనబడుతుంది, నోరు కనబడుతుంది. క్రీస్తుని మీరు చూడగలుగుతున్నారా? క్రీస్తుని మీరు చూడగలుగుతున్నారా? కానీ ప్రజలు దాన్ని చూడరు, నిన్ను చూస్తారు. అని అర్థమైందా? మేఘం బొమ్మ ఎవడు చర్చిలో లేదు, వాడు వర్తమానం నమ్మట్లేదు. రే, నువ్వు ఇంకా వర్తమాన పుస్తకం పట్టుకోకముందే ఇక్కడ వర్తమానం తెలుసు. ఇక్కడ బహుశా నువ్వు పుట్టకముందే వర్తమానం తెలుసు. ఇక్కడ నీకు నిండా 30 ఏళ్ళు ఉండవు. నీకు ఓ కింద మీద లెగిసిపడిపోతుంటాడు. ఒక్కరో సంఘంలో మేఘం బొమ్మ లేదు, వర్తమానం నమ్మట్లేదు. పుట్టలేదు అబ్బాయి నువ్వు ఈ వర్తమానం ఇక్కడికి వచ్చేటప్పటికి. బహుశా నేనంటాను, ఆ మేఘం వచ్చేటప్పుడు నేను కూడా పుట్టలేదు. కానీ మేఘం ఉండాల్సిన గోడ మీద కాదు, నీ లోపల. నీవు ఆయన కళ్ళు, నీ ముక్కు ఆయన ముక్కు, నీ చెవులు ఆయన చెవులు, నీ శరీరం ఆయన శరీరం, నీ కాళ్ళు ఆయన కాళ్ళు, నీ చేతులు. మాట్లాడరేంటి? ఏమైనా అర్థమైందా? వ్యభిచారం చేయడానికి కాదు ఈ చేతులు, తాగుడు తాగటానికి కాదు ఈ నోరు, మొహపు చూపులు చూడటానికి కాదు ఈ కళ్ళు, పనికి మన స్థలానికి వెళ్ళటానికి కాదు ఈ కాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచటానికి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇది?
ఎవడు ఆ మేఘం మేఘం బొమ్మ లేదంటే మేఘం బొమ్మ లేదు. ఒరే మేఘము నీ లోపల ఉండాలి. నువ్వు మేఘములో నీలో ఆ మేఘం ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు క్రీస్తును ప్రత్యక్షపరచాలి. ఆ గోడ మీద బొమ్మ కాదండి. అందుకే కదా ఆ రోజు ఆ గోడ మీద ఉన్న బొమ్మ తీసి కింద చైర్లో పడేస్తే ఇంటర్నేషనల్ వార్త అయిపోతుంది. అంగనే ఈ రొక్కం రోజు అన్నోడు ఈ వర్తమానాలు వదిలిపెట్టేస్తాడు, ఇంక ఈ పుస్తకాలు అట్టుకోడి వర్తమానం చెప్పడు అనుకున్నారు. లేదండి, మీరు అనుకున్నది ఏది అవ్వదండి. ఎందుకంటే నేను మీ ద్వారా దేవునిలోకి రాలేదు. యేసుక్రీస్తు కృప ద్వారా నేను రక్షించబడ్డాను. యేసుక్రీస్తు శిలువ దర్శనము ద్వారా నేను దేవుని దగ్గరికి వచ్చాను. నిజమైన మారు మనసు పాపం గుర్చిన పశ్చాత్తాపంతో నేను దేవుని దగ్గరికి వచ్చాను. ఏది బోధ బాగుంది, వీళ్ళు మంచి బోధలు వెళ్తున్నారు, ఈ బోధ నిజంలా ఉంది, అందుకు రాలేదు నేను. నాకు మారు మనసు పొందిన తర్వాత ఇందులోకి వచ్చాను. మారు మనసు లేకోకుండా నేను రాలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యాన్ని? ఏమన్నాడు ఆయన? చనిపోయిన మేకల చర్మాల వెనక కాదు కానీ జీవిస్తూ కదులుతూ ఉన్నాడు. దేవునికి చేతులు ఉన్నాయి. ఆమె ఏం చెప్పండి? మీ చేతులు చూపించండి. దేవునికి పాదాలు ఉన్నాయి, మీ కాళ్ళు చూపించండి. దేవునికి నాలుక ఉన్నది, మీ నాలుక చూపించండి. దేవునికి కన్నులు ఉన్నాయి, మీ కన్నులు చూడండి. అది క్రీస్తే, అది క్రీస్తే. అదిగో ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. దాని స్థానంలో ఆత్మ వచ్చి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడా? క్రీస్తు మన కొరకు మరణించి సమాధి చేయబడి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆత్మ వచ్చి ఉన్నాడు. ఆయన మరణము ద్వారా ఆయన సంఘమును పరిపూర్ణము చేయుటకు, సంఘమును వినయముగా తీసుకొని వచ్చుటకు, తరువాత క్రీస్తులో ఉన్న అదే ఆత్మ సంఘములో ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మనం పడదాం. క్రీస్తులో ఉన్న అదే ఆత్మ సంఘములో ఉన్నాడు. యేసు చేసిన అవే క్రియలు చేస్తున్నాడు. కొద్ది కాలము తరువాత మరెన్నడూ లోకము నన్ను చూడదు, అయినను మీరు చూస్తారు. నేను మీతో యుగాంతము వరకు ఉన్నాను. ఆమేన్. కానీ క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి మరి ఘనమైనది మరి పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా హస్తకృతము కానిది. చదవండి మాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా, అంటే హస్తకృతం కాదండి, ఈ గుడి లాంటిది కాదు. ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారం. ఎవరో గుడారం? క్రీస్తే. ఆమేన్ చెప్తారా? మనం పరిపూర్ణం కాదు, ఆయన పరిపూర్ణుడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కొరకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కొరకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా. దయచేసి పాఠం అందరూ పాడదాం. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే
బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా. అందరూ పాడదాం. నిన్నే స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా, నీ కొరకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్నే స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా, నీ కొరకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులు అయినా అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా, నిన్నే స్తుతిస్తాను. నిజంగా అందరూ నోరంతా నేనేమైనా ప్రభువా, నిన్నే స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా, నీ కొరకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా. పాడదాం అందరూ. నేనేమైనా ప్రభువా. నిజం చెప్పండి, దేవుని స్తుతించండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా, నా యేసయ్యా నేనేమైనా ప్రభువా. నిన్నే అందరూ చెప్పలు కూడా దేవుని స్తుతిస్తూ పాడాలి. అందరూ దేవుని స్తుతించాలి. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నిజంగా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నిజంగా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీ కొరకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీ కొరకే అర్పిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని ఒక్కసారి మననం చేసుకోనండి. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేసిన ఉద్దేశం ఆయనతో సహవాసానికి పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఒక ఎన్నిక ద్వారా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ప్రవచనం అంటే ఏంటో విన్నాం మనం. విన్నాం. అవును ప్రియులారా, జరగబోయేదాన్ని ముందుగా దేవుడు నీకు తెలియచేసేది.
అంత మాత్రమే కాదు, నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. ఏ మంచి కార్యాల ద్వారా నువ్వు వెళ్ళగలవు, ఏ మంచి నీతి కార్యాల ద్వారా నువ్వు వెళ్ళగలవు, అలా వెళ్ళలేవని, ఆ పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని దేవుడే నీ కొరకు సిద్ధపరిచాడని, మానవుడు పడిపోయినప్పుడు తిరిగి మళ్ళా మానవుడిని తిరిగి పునరుద్ధరించడానికి ఆయనే భూమి మీదకి వచ్చి మరణించాల్సి వచ్చిందని. ఎందుకంటే దేవునికి మరణము అవసరమైంది. కారణం, మరణ శాసనం ఎక్కడ రాసినో, మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. అవును ప్రియులారా, ఆయన పాపముగా మారి ఆ పాప శిక్షను తాను భరించి పాపం నుంచి మనం విడిపించాడు. ఈ భూమి మీద ఏది పవిత్రమైనది కాదు, ఎవరు పవిత్రమైన వారు కాదు, ఒక్కడే పవిత్రమైన వాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు. అవును ప్రియులారా, తీర్పు నిత్యమైనది. ఆ నిత్యమైన తీర్పులో మనందరం మరణించిన వారంగా ఉన్నప్పుడు దేవుడే మానవుడికి వచ్చి ఆ శిక్షకు ప్రాయశ్చిత్తం చెల్లించి ఆ తీర్పు నుంచి నిన్ను విడిపించాడు. అవును, దేవుడు తన గుడారమును ఎలా మార్చాడో మనం విన్నాం. పాత నిబంధనలో తెరల గుడారంలో ఉన్నాడు ఆయన, చర్మపు గుడారాల మధ్యన ఉన్నాడు. ఆ తర్వాత యేసు అను తెరలోకి ఆయన వచ్చాడు. అవును, నిత్యమైన బలి అర్పణ అర్పించి ఆయనే ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడని దేవుని వాక్యంలో విన్నాం. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్మగా మరలా ఆయన తన సహవాసాన్ని కోరి ఆయన ఇప్పుడు నీలోకి వచ్చాడని, ఇప్పుడు సంఘములో పరిశుద్ధాత్ముడు నివాసిస్తున్నాడని, ఆయన ఇప్పుడు నీతో సహవాసం కలిగి ఉన్నాడని దేవుడు నీతో మాట్లాడాడు. అవును, ఇప్పుడు నీ శరీరమును తెరలో ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నీ కన్నులు ఆయన కన్నులు, నీ చేతులు ఆయన చేతులు, నీ పెదవులు ఆయన పెదవులు, నీ నాలుక అయిన నాలుక, నీ కాళ్ళు ఆయన కాలు ఇప్పుడు నీలో నివసించి సంచరిస్తానని చెప్పాడు. నా సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే, నూతన జన్మ అనుభవం నాకు లేకపోతే నేను క్రైస్తవునే కాదని, నేను దేవుని కుమారునే కాదని నాతో మాట్లాడు. నా ప్రియమైన సోదరుడా, దేవుని ప్రవక్త అంటున్నాడు, రక్తము పురుషు నుండి వచ్చిన మీకు తెలుసా? యేసు ఒక యూదుడని ఎవరు అన్నారు? ఆయన యూదుడు కాదు. మనము యూదుల ద్వారా రక్షించబడ్డామా? లేదండి, మనం అలా రక్షించబడలేదండి. మనము యూదుల రక్తము ద్వారా రక్షించబడినట్లయితే మనం ఇంకనూ తప్పిపోయిన వారమే. యేసు యూదుడు కాదు, ఆయన అన్యజనుడు కూడా కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు తండ్రిగా, ఆత్మగా, అదృశ్యమైన ఒకనిగా మనుష్యుడు ఏ సమయంలోనూ దేవుని చూడలేదు. కేవలం తండ్రి యొక్క అద్వితీయ కుమారునిగా ఆయన గుర్తించబడ్డాడు. దేవుడు ఏమై ఉన్నాడో దానిని, దేవుణ్ణి ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో దేవుణ్ణి ఆయన సంఘము బయలుపరచవలసినది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నువ్వు ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నావు? ఓ, నేను ఎంతో సంతోషిస్తున్నాను, నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఓ, ఈ గుడారము శిథిలమైపోయినను దేవుని చేత చేయబడినదియు నిత్యమైనదియు నేను నివాసం మనకి పరలోకమందున్నదని ఎరుగుదామా. కాబట్టి ఈ గుడారంలో మనం మూలుగుతూ ఒక నిత్యమైన దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అది మన థియోఫనీ, అది మన థియోఫనీ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ మట్టి దేహంలోకి వచ్చాడు. ఈ మట్టి దేహంలో ఆయన సంచరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అందుకే నీ మాటలు సరైనదిగా ఉండాలి, నీ నడకలు సరైనదిగా ఉండాలి, నీ జీవితము, నీ సాక్ష్యం సరైనదిగా ఉండాలి. మేఘం వచ్చింది గోడ మీద కాదండి, మేఘం వచ్చింది ఆకాశంలో కనబడటానికి కాదండి. ఆ మేఘము నీలోనే ఉంది. ఆ మేఘం ఎవరో కాదు, అది క్రీస్తే. ఇప్పుడు ఆ ప్రతిరూపం ఎవరో కాదు, అది నువ్వే. నీ ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి. ఎంతమంది నిజంగా దేవా నన్ను వాడుకోండి నాయన, నన్ను నీ పరిశుద్ధాత్మ, అందరూ నోరు తెచ్చి నన్ను వాడుకోండి నాయన, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి నాయన, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి నాయన. నన్ను వాడుకోండి నాయన. నాలో ఉన్న చెడుతనాన్ని తీసివేయండి, నాలో ఉన్న లోకాశలు తీసివేయండి దేవా, నాలో ఉన్న కోపము తీసివేయండి, నాలో ఉన్న ఉద్రేకాలు తీసివేయండి, నాలో తొందరపడుతానం తీసివేయండి ప్రభువా. నాలో నీకు అయిష్టమైనది ఏదున్నది నా నుంచి తీసివేయండి ప్రభువా. నన్ను నీ వలే మార్చు ప్రభువా, నన్ను నీ వలే జీవింపచేయండి నాయన. నీ వలే బ్రతికే కృప నాకు దయచేయి, నీ వలే కృప, నీ వలే బ్రతికే కృప నాకు దయచేయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మైటీ ఎలోహిం.
ఎలోహిం నీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవా, మా పాపముల కొరకు, మా అతిక్రమలకు, మా దోషముల కొరకు నలుగొట్టబడిన వాడా, నీ కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది నిజంగా మీ జీవితాల్లో ఒక సేవకుడిగా నేను చెప్పిన మాటలు ఎంత ఆవేదనతోటి, ఎంత బాధతో చెప్పానో తెలుసా? ఈ సంఘము వాక్యం అనే పునాది మీద కట్టబడింది. ఈ సంఘము ఖచ్చితమైన పౌరుషం కలిగిన వాక్యం మీద కట్టబడింది. దీన్ని డినామినేషన్గా మార్చొద్దండి. ఇది మీ చెప్పు చేతల్లో పాస్టర్ను పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. నేను చెప్పింది ఎందుకు చేయడని పాస్టర్ను బలవంత పెట్టకండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఈరోజు పాస్టర్కి పడి ఏడకండి. నేను మరలా చెప్తున్నాను, మీ పిల్లల స్థితి గురించి ఏడవండి, మీ పిల్లల ప్రవర్తన గురించి ఏడవండి, మీ పిల్లల నడవడి గురించి ఏడవండి. మీ పిల్లల స్థితి ఎలా ఉందో చూసుకోండి, ఈ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. ఈరోజు నేను బహిరంగంగానే చెప్పాను చాలా విషయాలు. నా కుటుంబం గురించి కూర్చోడం నేను బహిరంగంగా చెప్పాను. నువ్వు చెప్పగలవా నీ కుటుంబం గురించి? నువ్వు ఎందుకు చెప్పానో తెలుసా? నా బిడ్డలు నశించిపోవడం నాకు ఇష్టం కాదు. నా బిడ్డలు లోకరీతిగా ఉండడం నాకు ఇష్టం కాదు. నా బిడ్డలు నేను ఎలా మారు మనసు పొంది, ఏ దరిద్రతలో నుంచి, ఏ పేదరికంలో నుంచి, ఏ హీనమైన స్థితి నుంచి దేవుడు నన్ను ఈ రీతికి హెచ్చించాడో, నా పిల్లలు ఈ రోజు తినే తిండి, కట్టే బట్ట, ఉండే నివాసము, ఉండే సౌఖ్యము, దాన్ని చూసి వాళ్ళు మురిసిపోకూడదు. ఎందుకంటే మా నాన్నగారు ఏ స్థితిలోంచి పైకి వచ్చాడు, ఏ స్థితిలోంచి ఈ స్థితిలో మమ్మల్ని దేవుడు దీవించాడనే కృతజ్ఞతతో నా బిడ్డలు పశ్చాత్తాపంతో నేను రక్షించబడిన మార్గంలోనే వారు రక్షించబడాలి. వారు నిజమైన మారు మనసు పొందాలి, నిజమైన బాప్తిసం పొందాలి, నిజమైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అది నా తండ్రిగా నా కోరిక. నా ప్రియులారా, మనం వేషధారులమా, మనం నటిస్తున్నామో లేదో దేవుడు చూస్తున్నాడు. అవును, నా హృదయ ఆశది. నా బిడ్డల గురించి నేను ఎలాగ ఆశిస్తానో మీ గురించి కూడా నేను అలాగే ఆశిస్తాను. మీ గురించి కూడా నేను అలాగే ఆశిస్తాను. మీ గురించి కూడా నేను అలాగే ఆలోచిస్తాను. నా సొంత తోబుట్టువులాగా, నా సొంత బిడ్డల్లాగా నేను ప్రేమిస్తాను. కాబట్టి మిమ్మల్ని నేను ఖండిస్తాను, మిమ్మల్ని నేను గద్దిస్తాను, సరి చేసుకోమని చెప్తాను. మీరు వెళ్ళిపోవాలని నేను చెప్పను, మిమ్మల్ని దూరం చేసుకోవాలని చెప్పను. అయినా మీరు అభ్యంతరపడి వెళ్ళిపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఈ 30 సంవత్సరాలు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. కాబట్టి నేను ఎవరిని సంతోషపెట్టలేను, ఎవరిని బుజ్జగించలేను, ఎవరికి అనుకూలంగా నేను ఉండలేను. దయచేసి నన్ను ఇలాగే విడిచిపెట్టేయండి. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, మీ క్షేమం కోసమే చెప్తున్నాను. నా మీద అలక్కండి, దేవుడి మీద అలక్కండి. ఎందుకంటే నేను మనిషిని, మీలాంటి బలహీనతలే నాకున్నాయి. నేను కూడా కొన్నిసార్లు చర్చికి వెళ్ళటానికి నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకో తెలుసా? నేను చేసిన తప్పిదాలకి, నేను చేసిన పొరపాట్లకి. ఇక నేను దేవుడికి పనికిరాను. నేను ఇంకా దేవుని మందిరంలో నిలబడటానికి కూడా అర్హుని కాదు నేనని చర్చి మానేసిన రోజులు ఉన్నాయి. కానీ నా సహోదరులు వచ్చి నన్ను బలపరిచారు. సహోదరుడు, నువ్వు చేసిన తప్పేదాన్ని ఉంటే నువ్వు సరి చేసుకో. ఎందుకు దేవుని సన్నిధికి దూరం అవుతావు? దేవుని దగ్గరికి రా, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని పిలిచినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. అదే నన్ను బలపరిచింది. మనుషుల్ని చూసుకుని మనుషుల మీద అభ్యంతరపడి మానకండి. నేను చెప్పిన మాటలు మీకు కొంచెం కఠినంగా ఉన్నాయి, చాలా బాధగా ఉన్నాయి. కానీ మీరు మంచిగా ఉండి, మంచి ప్రార్థనా జీవితం, మంచి విశ్వాస జీవితం జీవిస్తే మిమ్మల్ని అన్నందుకు నేనే సిగ్గుపడతాను. ఎందుకంటే మీ సత్ప్రవర్తన చూసి, మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఇప్పుడు మీ ప్రవర్తన చూసి వారు సిగ్గుపడినట్లుగా వారి ఎదుట మీరు ఎంతో మంచిగా బ్రతకండి అని పేతురు చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు, అన్యజనులు మనల్ని చూసి ఎగతాళి చేశారు, మన క్రియలు చూసి ఎగతాళి చేశారు, మన సాక్ష్యాలు చూసి ఎగతాళి చేశారు. ఇప్పుడు వాళ్ళ ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మధ్యాహ్నం మాతో ఉన్నందుకు మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం విన్నవారికి, వినబోతున్న వారికి కూడా దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి గొప్ప దేవుడికి మహిమ పొందండి. బిడ్డలకున్న ప్రతి అవసరత, అక్రత తీర్చుమని, మేలు చేయమని. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డను నీ మందిరాన్ని తీసుకొచ్చిన ఆ బిడ్డను నీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని
జరగబోయే కార్యక్రమం అంతా మీ మహిమార్థమై జరిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదకడ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించును. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, ఒక క్షణం కూర్చోండి.